16వ అధ్యాయము 17వ అధ్యాయం చదువుకోండి. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అని. ఇప్పుడు మనం 17వ అధ్యాయము మొదటి నుంచి ఒక 8 వచనాలు మనము ఏం చేద్దాము, చదువుదాం. 17:17 మొదటి నుంచి 8 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్ర అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. ఏలయనగా కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్ష గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలు అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్షపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్షపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు కలగాయెను. మోషే యెహోవా సన్నిధి నుండి కర్రలన్నింటినీ ఇశ్రాయేలందరి ఎదుటికి తేగా వారు వాటిని చూసి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మీరు శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సనుగులు కేవలము అణిచి మాన్పివేసిన వాడవగుదువు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అలాగుననే చేసెను. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రత్యక్ష గుడారం గురించి చాలా విషయాలు మనం ధ్యానిస్తున్నాము, నేర్చుకుంటున్నాము. బైబిల్ గ్రంథంలో చాలా అధ్యాయాలు దీని కొరకు కేటాయించబడ్డాయి. సంఖ్యాకాండంలో, నిర్గమకాండంలో వీటి సందర్భం వచ్చిన ప్రతిసారి అక్కడక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టాడు. ఇదే విషయాన్ని పరిశుద్ధుడైన పౌలు కొత్త నిబంధనలో కూడా ఈ ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడే ఒక గొప్ప విషయం ఏంటంటే, గతంలో మనం ధ్యానించాము, వాటిని జ్ఞాపకం చేస్తూ ఈ కర్ర దగ్గరికి మనం వద్దాం. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలకు మొదటి నుంచి మొదటి వరకు ఎప్పటికీ సనగడం అనేది ఎప్పటికీ రెగ్యులర్గా ఉండేది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, 12 మంది కర్రలు వచ్చాయి. వారి వారి గోత్రం, రూబేను గోత్రము చొప్పున ఇట్లా ఇస్సాకారు గోత్రం వాళ్ళ పేర్లే రాశారు. అయితే లేవి గోత్రంలో లేవి పేరు రాయాలి, లేవికి బదులు అహరోను పేరు రాశారు. హల్లెలూయా. ఇవన్నీ ఏది సాక్ష్యపు గుడారం అంటారు, నిబంధన గుడారం అంటారు, ప్రత్యక్ష గుడారం అంటారు, సన్నిధి గుడారం అంటారు. ఈ ప్రత్యక్ష గుడారం దాదాపు ఇన్ని పేర్లు ఉన్నాయి. అది శాసనములు కలిగిన ఆ దేవుని సన్నిధిలో పెట్టాలి, రాత్రంతా ఉండాలి. తెల్లవారి వెళ్ళి మోషే చూస్తే ఎండిన కర్రలు, వాటికి ఏం ఆధారం లేదు. కానీ ఒక అహరోను కర్ర మాత్రమే పువ్వులు చిగురించి, అంటే ఎండిన మూడు చిగురించినట్టే చిగురించి బాదము ఫ్రూట్స్ పువ్వులు ఇదంతా కలిగింది. అంటే ఈ 11 కర్రలలో ఇది ప్రత్యేకం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మళ్ళీ 16వ అధ్యాయంలోకి రండి. మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. 16వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు. లేవికి ముని మనుమడును కహాతు మనుమడును ఇస్సాకారు కుమారుడగు కోరాహును రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతానును
అభిరాములను పిలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇజ్రాయేలు పేరు పొందిన సభికులు సమాజ ప్రధానులైన 250 మందితో మోషకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోరాడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరు ఇలా హెచ్చించుకొనుచున్నారు అనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత కొరవుతోను వాని సమాజముతోను ఇట్లనెను, తన వాడు ఎవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధిని రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకొనిన వారిని తన యొద్దకు చేర్చుకొనును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తే ఇప్పుడు చాలా జాగ్రత్త. ప్రత్యక్ష గుడారం ఇవ్వకముందు, ఇజ్రాయెల్ ప్రజలు లేకముందు ఒక అన్య కుటుంబము నుండి అబ్రహామును పేరు పెట్టి పిలిచి పేరును మార్చి, నీ కుటుంబం ద్వారా నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న వంశవాళులన్నీ ఆశీర్వదించబడతాయి, నీ పితరులు వీళ్ళు ఎరుగని వాళ్ళు ఆ యొక్క ఐగుప్తులో బానిసలుగా ఉంటారు 400 సంవత్సరాలని ముందుగానే చెప్పాడు. అబ్రహాం కాలంలో చెప్పి, నేను విడిపిస్తాను, నేను అనుకున్న దేశానికి, వాగ్దత్త దేశానికి నేను నడిపిస్తాను. అప్పటికి ఆ దేశం ఏర్పడలేదు, ఆ ప్రజలు ఏర్పడలేదు. కాబట్టి ఎవరికి వాళ్ళు చెదిరిపోయి ఉన్నారు. అబ్రహాము త్రూ ఏమైపోయిందంటే ఇస్సాకు నుండి యాకోబు నుండి 12 గోత్రకర్తలు. హల్లెలూయా. 12 మంది గోత్రకర్తలు. హల్లెలూయా. అంటే ఈ 12 గోత్రకర్తలు సంఖ్య ఎట్లయిపోయిందంటే మొత్తం యోసేపు కాలం కాడికి, మోసే కాలం వచ్చేసరికి 33 లక్షల మంది అయిపోయారు ఐగుప్తులో. హల్లెలూయా. కానీ మీరు ప్రత్యేకమైన జనాంగం, నా స్వకీయ సాంపాద్యము, రాజులైన యాజక రాజ్యము అని ఈ ఇజ్రాయేలు జాతిని ఉద్దేశించి, ఈ 12 గోత్రాలను ఉద్దేశించి వాళ్ళు నా ప్రజలు. హల్లెలూయా. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఇజ్రాయేలు దేశమును దేవుడు ఎన్నుకున్నాడు, ఆ దేశంకే నడిపించాడు, ఆ దేశ ప్రజల్ని దీవించాడు, ఆ దేశంలోనే యేసయ్య పుట్టాడు, ఆ దేశంలోనే నడయాడాడు, ఆ దేశంలోనే చనిపోయాడు, ఆ దేశంలోనే తిరిగి లేచాడు, ఆ దేశంలోనే ఆరోహణమైపోయాడు, అదే దేశంలో ఓలీవుల కొండ మీదకి దిగి రాబోతున్నాడు. ఇవన్నీ జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రం లేకముందే, బోధకులు లేకముందే, సంఘాలు సహవాసాలు లేకముందే, ప్రజలు లేకముందే, హల్లెలూయా, షాలేము రాజు మెలికిసెదు క్రమము చొప్పున ఎవడు అబ్రహామును కలుసుకొనెనో, ఎవడు ద్రాక్షరసము రొట్టె ఇచ్చెనో, ఆ సర్వోన్నతుని కుమారుడు షాలేము రాజు, పుట్టుకలు లేనివాడు, చావు పుట్టుకలు లేనివాడు, అతడు రొట్టె ద్రాక్షరసం ఇస్తే అబ్రహాం ఏం చేశాడు? దశమభాగం, 10వ భాగం. ఇది ఇప్పుడుదా 10వ భాగం? ఇప్పుడుది కాదు. అప్పుడే సంఘాలు లేవు, సహవాసాలు లేవు, పాస్టర్లు లేరు, బోధకులు లేరు. హల్లెలూయా. అప్పుడు అబ్రహాము దేవునితో నడిచాడు. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, బలగం ఉంది, బంధువులు ఉన్నారు, తమ్ముడు కొడుకున్నాడు, వాళ్ళిద్దరు కలిసి నివసించలేనంత ఆస్తి ఉంది. కానీ వాళ్ళ హృదయంలో ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. నువ్వెన్ని కలిగి ఉండవు, తప్పేం లేదు. అది నిన్ను దేవునిడు దూరం చేయదు. ఫ్రెండ్షిపా? దేవునిడు దూరం చేయదు. ఆత్మీయత దేవునిడు దూరం, ఫ్యామిలీ దేవునిడు దూరం చేయదు. ఆ మూలాన్ని పట్టుకోవాలి. అబ్రహాము మూలాన్ని పట్టుకున్నాడు. 20 సంవత్సరాలు గొడ్రాలతో ఉంది తన భార్య, అయినా పట్టుకున్నాడు. హల్లెలూయా. ఈయన పొరపాటు ఏమి లేదు. పక్కనున్న పశువుల కాపర్లు, లోతు పశువుల కాపరు, వీళ్ళకి గొడవ. అయితే అబ్రహాం ఏం చేశాడు? గొడవ అయితే ఏం చేశాడు? ఒరేయ్, నేను పెద్దోని, నువ్వు చిన్నోనివి, నా జులుము నీ మీద చూపించను, కానీ నాకు అర్థమవుతుంది, మన బంధువులం కదరా, దగ్గరుండి దూరం అవ్వడం కంటే దూరం ఉండి దగ్గర అవుదాం. గొడవ వాళ్ళ మధ్యలో వచ్చింది, మనకు రాలి, మనం బంధువులం. కాబట్టి నీవు తూర్పు తట్టు వెళ్తే నేను పడమర వెళ్తా, నువ్వు ఉత్తరం వెళ్తే నేను దక్షిణం వెళ్తా. అంటే మనోడు ఏం చేస్తాడు? లోతు కన్నులెత్తి చూస్తాడు. అంటే కనుచూపు మేర. అబ్రహాము విశ్వాసంతో కంటికి కనిపించేదని నమ్మడు, చెవికి వినిపించేదని నమ్మడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఎబ్రీ గ్రంథకర్త,
గుడారములలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు గుడారములో నివసించుచు దేనికి దేవుడు శిల్పి, పునాది రూపకర్తనో, ఆ పునాదులు గల పట్టణానికి ఎవరైతే ఆధారమో ఆ పట్టణం కొరకు ఎదురు చూసి నిలువరమైన పట్టణం ఇక్కడ లేదని వాళ్ళు బ్రతికినన్ని దినాలు గుడారాలలో నివసించారని ఎబ్రీ 11వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. తీయకండి, జస్ట్ నా మాటలు వినండి. నేను చెప్పే 4 ముచ్చట్లు మీ హృదయంలో పడాలి. 100 చెప్తే ఒక్కటైనా పట్టుకోవాలి, ఆ ఒక్కటి మీ జీవితాన్ని నడిపించాలి. హల్లెలూయా. అన్నీ అర్థం కాకపోయిన వాళ్ళు ఏదైతే అర్థమైందని పట్టుకొని మీరు ముందుకెళ్ళాలి. అప్పుడు చెప్పాడు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా, ప్రత్యేకమైన జనాంగం, ప్రత్యేకమైన జనం. జనం పెరిగిండు. యాకోబును వాడుకున్నాడు, యోసేపును వాడుకున్నాడు. యోసేపుని ఎరగని రాజు రావడం వల్ల వీళ్ళు విస్తరిస్తూ ఉంటే ఆ ఫరో రాజు భయపడ్డాడు. రేపు పొద్దున వీళ్ళు విస్తరించి ఎక్కువైపోయింది అనుకో, మనకు బలం తక్కువైపోతుంది, వాళ్ళకు బలం ఎక్కువైపోతుంది. మన రాజ్యంలో యూదులు మనల్ని ఏలుతారు, ఇశ్రాయేలు ఏలుతారు. వాళ్ళు గొర్రెల కాపర్లు. ఆ గొర్రెల కాపర్లు అంటే మనకు నచ్చదు. ఎందుకంటే అసహ్యం ఐగుప్తులకు గొర్రెల కాపర్లు అంటే అసహ్యం. అందుకనే ఆ అసహ్యం కలిగిన వాళ్ళు మనల్ని వెళితే కష్టమవుతుంది కదా అని వాళ్ళు ఏం చేశారు, సంఖ్య విస్తరిస్తుంటే ఇబ్బంది పెడుతుంటాడు, విస్తరిస్తుంటే లాస్ట్కి వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ పితరుల దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారు. మమ్మల్ని ఆదుకునే నాదులు లేడు, మమ్మల్ని విడిపించే నాదులు లేడు. ఈ కష్టకాలం నుండి ఇటుక పనులు, ఈ పని ఆ పని చేస్తూ మమ్మల్ని విసిగిస్తూ మా ప్రాణాలు విసిగిపోయాయని ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవునికి మొరపెట్టారు. హల్లెలూయా. నిజంగా మీరు చూడండి, మీ కష్టాలలో మీరు మనస్ఫూర్తిగా ఏ దేవునికి మీరు మొరపెడతారో ఆయన మొర విని దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏదో కష్టాల నుండి ఈ ప్రాంత ప్రజలు మొరపెట్టి ఉంటారు. అందుకే ఇక్కడికి సువార్త వచ్చింది, అందుకే దైవజనులు ఇక్కడికి నడిపించాడు, అందుకే ఇక్కడ సంఘం ఏర్పాటు చేయబడింది, అందుకే ప్రజలంతా ఈ కడవరి కాలంలో ప్రభువును అత్తుకుంటూ జీవిస్తున్నారు. అంటే మీ మురుగులు, మీ మొరలు ఆయన విని దిగి వచ్చాడు. సేవకుల రూపంలో దిగి వచ్చాడు, నాయకుల రూపంలో దిగి వచ్చాడు, శ్యామ్ సుందర్ గారి రూపంలో దిగి వచ్చాడు. ఎవరి దారినో సువార్త మీకు అందొచ్చు, కానీ వచ్చిన దైవజనులు ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు. ఉద్యోగానికి రిజైన్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ కాదండి. హల్లెలూయా. సెంట్రల్ గవర్నమెంట్ జాబు అంటే దేవుని ఆలోచనకు లోబడ్డాడు. ఆయన ఖాందాన్లో వాళ్ళ అన్నదమ్ములందరూ హిందువులే. వాళ్ళ చెల్లి ఒక్కటి అయ్య ద్వారా రక్షించబడింది. పాస్టర్మ్మ కూడా పెళ్లి చేసుకున్నప్పుడు హిందువే. నాగపూజ చేసేది, పాముకు పూజ చేస్తే పాము వచ్చి పాలు తాగేది. ఆ పాస్టర్ పేరు మహాలక్ష్మి. అలాంటి ఆ మనిషికి సువార్త చెప్పింది మన అయ్యగారే. హల్లెలూయా. ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే కేయూలో అది స్టూడెంట్స్ మధ్య జరిగే పరిచర్యలో ఆయన రక్షించబడ్డాడు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఒక 70 మంది స్టూడెంట్స్కు వాక్యం చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు వడ్డపల్లి చర్చి ఉంది చూడు, ఆ మూల మీద ఉన్న చర్చి, ఆ చర్చి గుడిచి చర్చి, ఆ చర్చికి వెళ్ళేది. ఆడ పరిశుద్ధాత్మ అందుకున్నాడు. హల్లెలూయా. అక్కడ నుంచి ఈ ఎన్ఐటి ఉంది కదా, అందులో ఉన్న స్టూడెంట్స్ ఒక ఆయన వినోద్ అని మీకు గుర్తుండే ఉంటుంది, మన రోజులు వాళ్ళ బంధువు అంతకుముందు బాగా వాళ్ళ ఆయన వినోద్, ఆయన యేసయ్య సువార్తను పాస్టర్ గారు చెప్పారు. చెప్పి ఒక చెట్టు కింద తీసుకుపోయాడు, మోకరించు అని చెప్పాడు. నీ పాపాలు ఒప్పుకుంటే ఒప్పుకుంటున్నాడు. నీ హృదయం తేలికైతుందా? తేలికైంది. బరువు దిగిపోయింది. పాపిని ఒప్పుకొని కొరకు చనిపోయాడంటే ప్రార్థన చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని సంతోషం. హల్లెలూయా. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్ అప్పుడే ఆ కాలేజ్ మ్యాగజైన్లో రాసిండు, ఎడిటోరియల్ రాసిండు. అప్పుడే అయ్యా ఎస్ఎస్సి ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయ్యాడు. కానీ ఇప్పుడు డబుల్ ఎంఏ, డబుల్ ఇంగ్లీషు అన్నీ. అయితే ఈ జ్ఞానాన్ని వీటన్నిటి పక్కకు పెట్టండి. నువ్వు నా సేవ చేయాలంటే లోపడ్డాడు. హల్లెలూయా. అరే ఉద్యోగం ఉన్నదని పిల్లనిచ్చినావు, నువ్వు ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టిపోతున్నావు ఏంటి? 4 పిల్లల్ని వేసుకొని 92లో ఏప్రిల్ 26వ తారీఖు ఫ్యామిలీతో వచ్చాడు. 91లో ఒక్కడే వడ్డేపల్లిలో ఉండి బ్రదర్స్ని తీసుకొని మా కూనూరు ప్రాంతానికి వచ్చాడు. ఆయన సాక్ష్యం ఉన్నప్పుడు మాకు అర్థమైంది, ఓహో నిజమైన సేవకులు అంటే ఇట్లుంటారా, నిజమైన సేవ అంటే ఇదా. అంత చదువుకొని విద్యార్థులు ఈ బైబుల్ అంటే ఇది ఏదో ఈ క్రైస్తవులు యేసుప్రభు గుడికి పోయేటోళ్ళు అనుకున్నాము. అప్పుడు మాకు పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్న విధానంలోనే
ఈ రోజు వరకు నేటికి అలాగే కొనసాగుతున్నాం. హల్లెలూయా. మధ్య మధ్యలో వస్తాయి, అప్ డౌన్ వస్తాయి, రాత్రి పగలు చీకటి పగలు వస్తాయి. ఇప్పుడు పడిపోతున్నామని నడవకుంటుంటామా? పడిపోవడం తప్పు కాదు, నిలబడకపోవడం తప్పు, నడవకపోవడం తప్పు, కూలిపోవడం తప్పు కాదు, కూలిపోయి అక్కనే సతికిలబడి ఉండడం తప్పు. హల్లెలూయా. ముందుకు సాగిపోతూనే ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రజలను, మా ప్రాంతాన్ని దేవుడు చూశాడు, మా ఊరు పేరు చెప్పాడు. హల్లెలూయా. మా కూనూరు పేరు చెప్పాడు దైవజనులకు, ఫలాను కూనూరులో అక్కడి నుంచి నీ సేవ ఆరంభం కావాలి. అక్కడికి వచ్చాడు. అక్కడ ఇప్పుడు దాదాపు సేవకులో 10 మంది దాకా ఉన్నారు. హల్లెలూయా. డి బాబు సేవకుడే, సామేలు సేవకుడే, మా పెద్దనాన్న కొడుకు చైతన్య సేవకుడే. హల్లెలూయా. ఎల్లసామి అనే టైం ఆయన సేవకుడు. కూనూరులే చాలామంది సేవకులు, అయ్య పరిచర్య ద్వారా వచ్చిన వాళ్ళు. హల్లెలూయా. కూనూరు నుండి వచ్చిన వాళ్ళు. అంటే ఎవడు తనవాడో, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళు. హల్లెలూయా. అంటే ఇప్పుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నట్టు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, పేతురు పత్రిక చదవాల్సిన అవసరం 2వ అధ్యాయం 9వ వచనము, చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించు నిమిత్తము రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. రాజులు, యాజకులు, పరిశుద్ధ జనం, యూనివర్సల్, రక్షించబడిన ప్రతి వ్యక్తి. అంటే ఈ ప్రపంచంలో దేశాలలో ఇజ్రాయెల్ దేశాన్ని ఎట్లా ఎన్నుకున్నాడో, ఆ ప్రపంచ నడిబొడ్డులో ఇజ్రాయెల్ దేశం ఉంటుంది కనుక అక్కడే జన్మించి చనిపోయి తిరిగి లేచిన ఆయన ఈ ప్రపంచానికి దేవుడని మనం గత వారంలో శుద్ధీకరణ కూటంలో మనం చదువుకున్నాం. కొర్నేలు జీవిత చరిత్రను మనం ధ్యానించాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని 11వ అధ్యాయంలో అన్యజనులతో కలిసి నువ్వు భోజనం చేసావు, వాళ్ళ ఇంటికి పోయావు, నువ్వు ముట్టుడైపోయావు, వాదించారని ఉంటుంది. 11వ అధ్యాయం మనం చదువుకున్నాం. వాదన వచ్చింది. అప్పుడు వెంటనే లేచి దేవుడిచ్చిన దర్శనం గురించి చెప్పాడు. దేవుడు దర్శనం ఇచ్చిందని, నేను కూడా నిష్ట కలిగిన యోధుడినే, కానీ ఏం జరిగింది, నాకు ఆ దర్శనం విలువ తెలిసింది. వీళ్ళు ముగ్గురు రావడం, నేను వెళ్ళిపోవడం, ఆ కొర్నేలు ఇంటికి పోగానే అన్య జనుల మీద సైతము మెడగదిలో దిగొచ్చిన పరిశుద్ధాత్మ దిగి రావడం. అప్పుడు నాకు అనిపించింది, ఏ మనుషుడు కూడా నిషేధింపదగిన వాడు కాదు, ప్రతి జనములో నీతిగా జరిగించు భయపడేవాడిని ఆయన అంగీకరించును యేసు క్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. అంటే ఆయా ప్రాంతాల నుంచి, ఆయా కులాల నుంచి, ఆయా మతాల నుంచి, ఆయా గ్రామాల నుంచి, ఆయా డిస్టిక్ల నుంచి, ఆయా గ్రామాల నుంచి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క స్వార్థ విని నీవు నేను రక్షించబడ్డాము. అంటే అబ్రహాముని ఎన్నుకున్నట్టే నిన్ను చూసింగ్ చేశాడు, ఎన్నుకున్నాడు. నీకు ఎవరని చెప్పొచ్చు, కానీ యేసు మాటే కదా నీకు విశ్వాసం కలిగించింది. హల్లెలూయా. నేను మాట్లాడుతున్నాను, ఈ మైక్ ద్వారా మీకు వినబడుతుంది. ఈ మౌత్ పీస్ కానీ యాంప్లిఫైయర్ కానీ విరవీయడానికి వీల్లేదు. అది మాట్లాడలేదు. నేను మాట్లాడిన దాన్ని ఇతరులకు వినిపించేసే సాధనం. నీవు నేను ఆయన సాధనం. హల్లెలూయా. మనదేమీ లేదు, కేవలం ఆయన దయ మాత్రమే, ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. ఆ రక్షణ, ఆ స్వస్థత, ఆ అభిషేకము దేవుని మూలంగా, దేవుని వలన కలిగింది. 12 గోత్రాలను విడిపించడం కొరకు లేవి కుటుంబంలో నుండే బుడ్డోడు మోషను కాపాడుకున్నాడు తల్లిదండ్రుల విశ్వాసాన్ని. హల్లెలూయా. వాళ్ళ వల్ల కాకపోతే వాళ్ళ అక్క మిరియాములు లేపాడు. ఆమె తర్వాత ఏ రాజు అయితే చంపాలి మగపిల్లల్ని, వీళ్ళు రేపు పొద్దున మనం అజమాత్ చేస్తారంటే ఆ రాజు కుమార్తెనే ఆ బుడ్డోని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెంచుకోవడానికి సలహా మిరియామే ఇస్తుంది. ఇచ్చి వెళ్ళి వాళ్ళ సొంత తల్లిని తీసుకొచ్చి, అమ్మా తమ్మునికి ఏం కాలేదమ్మా. హల్లెలూయా. రక్షించబడిన నీ జీవితము, నీ ఆత్మ, నీ ఆత్మీయ జీవితం పుట్టిన 3 నెలల శిశువు లాంటి వాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని మర్చిపోతే గందరగోళమే. ఇది మర్చిపోయి మిగతా వాటన్నిటిని పట్టించుకుంటాం. ప్రభుతో నీకున్న సంబంధం ఇంపార్టెంట్. మిరియాం పట్టించుకుంది, అమ్మనాలు పట్టించుకున్న 3 నెలలు. ఆ తర్వాత కీలు పోసి, వాళ్ళ శ్రద్ధ చంపడం కొరకు చేయలేదు, కీలు పోసి నైలు నది ఒడ్లు పెడితే ఆ పిల్లోడు, ఏంది మమ్మీ ఎందుకు అన్నావు, నన్ను ఎందుకు వదిలిపెడుతున్నావు, ఇప్పుడు నేను ఒక్క నీళ్ళు ఉండాలా అని ఒకవేళ మన మనసులో అనుకున్నాను. ఎటువంటి పరిస్థితి అది, క్రొకడైల్కు ఆలవాలం నైలు ఉన్నది. అక్కడిని చూస్తా అక్కుందని అనుకున్నాడు అనుకుందాం. ఈలోపు ఆమె రావడం, వెళ్ళి
అమ్మ ఈ అబ్బాయిని నువ్వు పెంచుకో అమ్మ, పాలిచ్చి పెంచుకో అమ్మ, నేను దాదిని తీసుకొస్తానడం. ఈమె దృష్టి, ఈమె కొంచెం రాకుమార్తె కదా, కొంచెం సూపు అంత పొగరుగానే ఉంటుంది కదా, రాకుమార్తె ఉండదా? ఆ నడక, టీవీగా అదంతా వేరే ఉంటుంది, ఆ స్థాయి కదా. ఏది ఫరూక్ కూతురు కదా, ఆ బిల్డప్ ఉంటుంది. కానీ ఆ మనిషి కన్నులు ఆ పెట్టె దిక్కే వెళ్ళినాయి. హల్లెలూయా, పెట్టె దిక్కే వెళ్ళినాయి. బైబిల్ చెప్తుంది 138 కీర్తన 6వ వచనం అనుకుంటా, ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టును, గర్విష్ఠులను దూరంగా ఉండి ఎరుగును. హల్లెలూయా. 138 యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగా ఎరుగును, దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఈమె దృష్టి పిల్లోడి మీద పడేటట్టు చేసింది యేసయ్యనే. మనల్ని రక్షణలోకి నడిపించగలిగే మనసు ఇచ్చింది యేసయ్యనే. నేను ఇంత వాక్యం చెప్పినా మీలో మార్పు తీసుకొచ్చేది యేసయ్యనే. నాదేమి లేదు. హల్లెలూయా, నాదేమి లేదు. కాబట్టి నేనేం బిల్డప్ ఇవ్వద్దు. నీ మాట నేను చెప్పిన ప్రభువాని నమ్రతతో ఉండాలి నేను. హల్లెలూయా. ఆమె మైండ్ అటు వెళ్తే అది తీసుకురండి అని చెలికత్తెలు చెప్తే, చెలికత్తెలు వచ్చి ఆ పెట్టెను తెరిచి ఇందులో ఏముందో అని చూస్తే, ఆ పిల్లవాడు చూసినప్పుడు బహుసుందరుడై ఉండుట. 3 నెలల పిల్లోడు సుందరంగా ఉన్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు యవనస్తులు అందంగా అనిపిస్తారు, వయసు దేహ దారుఢ్యం దాన్ని బట్టి అందంగా ఇష్టం ముట్టేటట్టు కనపడతారు. కానీ పిల్లోడు అండి, చిన్న పిల్లోడు, 3 మాసాల పిల్లోడు మనసును హరించేశాడు. చూడముచ్చటగా ఉన్నాడు, ఏడుస్తూ ఉంటే ఈమె కడుపు ఆడమనిషి కదా, తరుక్కుపోతుంది. కఠినాత్మరాలు కాదు ఈ పిల్ల, ఏది పరో కుమార్తె, తలపిరుస్తానం ఏం లేదు, కడుపు తరుక్కుపోతుంది. అయ్యో ఏ తల్లి బిడ్డో అనేసరికి ఈ అమ్మాయి వచ్చి, అమ్మ ఈ పిల్లోడు నువ్వు కొడుగ్గా పెంచుకో, పాలిచ్చి పెంచే వాడిని నేను తీసుకొస్తా, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఏమైనా పర్మిషన్ అడిగిందా? పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. మంచి చెప్పడం పర్మిషన్ ఎందుకండి? హల్లెలూయా. ఆ సిచ్యువేషన్ బట్టి చొరవ తీసుకొని, అమ్మో రాని కదా ఆమెతో నేను ఏం మాట్లాడదాని లేదు, కానీ వీడు కాపాడబడాలా. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం కాపాడబడాలా, నీ కుటుంబం కాపాడబడాలా, నువ్వు ప్రభులో ఎదగాల, ఆత్మలో ఎదగాల, కృపను పొందుకోవాలి, అత్యధిక కృపను పొందుకోవాలి, ప్రేమలో వర్ధిల్లాలి, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి, సాతాన్ని గెలవాలి, అపవాదిని గెలవాలి. పుట్టకముందే నీ జీవితం మీద రక్షింపబడకముందే వాని నిఘా ఉంది, అపవాది నిఘా ఉంది. నువ్వు దేవుల్లో ఎదిగితే వాని రాజ్యానికి ముప్పు, వాని రాజ్యానికి ముప్పు, వాని దేశానికి ముప్పు, సైతాన్ రాజ్యం గడగడలాడిస్తావు. అది దేవునికి తెలుసు, నీకు తెలియదా? పిల్లోడు తెలియదా? హల్లెలూయా. కొంచెం ఎదిగిన పిల్ల ఉంది కదా మరి మిరియాము, ఆమెకు అర్థమైంది. ఎందుకంటే అమ్మ నాన్నను చూసి నేర్చుకుంటుంది. ఇది చెప్తే వచ్చేది కాదండి. పాస్టర్ ఏం చెప్పాడు కదా, చెప్తే వచ్చేది కాదు ఇది. అట్లా రావాలంటే స్కూల్లో టీచర్లు ఎన్ని చెప్తారు, గురువులు ఎన్ని చెప్తారు, తల్లి ఎన్ని చెప్తుంది, తండ్రి ఎన్ని చెప్తాడు, ఫ్రెండ్స్ ఎన్ని చెప్తాడు. మారుతామా మనం? అది దేవుడు చేసే పని. అయితే ఆయనకు అవకాశం ఇవ్వాలి, ఆయనకు అవకాశం. గట్టిగా చెప్పలు కొడదామా? ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశం ఇచ్చారు. వెంటనే వెళ్ళి ఆ యొక్క మోషే తల్లిని యోకెబేదు, మమ్మీ నీకు గుడ్ న్యూస్. ఏంటమ్మా? విశ్వాసం అయితే కాపాడుకున్నాను, నా కొడుకు పిచ్చి మమ్మీట్రా అని లాక్కపోయింది. ఏంటే రామమ్మీ అని లాక్కపోతే నువ్వు ఏమండి ఇది ఏంది, దీనికి పిచ్చిలేసి ఇదా తమ్ముడు లేడని ఆడ నైలు నది రోడ్లు పెట్టు, నువ్వు రామమ్మ నువ్వేం మాట్లాడుకురా అంటే వెళ్తుంది అంతపురం ఇది. ఇదంతా రాజుల కోటే కదా ఇదంతా. ఒకప్పుడు కాకతీయులు పరిపాలన, అప్పుడు మనం వచ్చినట్టు ఉందా ఇది? ఇప్పుడు మనం రాజులం అయిపోయినాం. మంచిదే ఆత్మ సంబంధంగా. హల్లెలూయా. రాజుల కోటలోకి వచ్చి ఆ గేట్ కీపర్లు ఉంటారు కదా, సైనికులు భటులు, వాళ్ళు చూస్తేనే మొత్తం వాళ్ళు దృఢంగా ఉంటారు. అంత అజన వాళ్ళు ఇట్లా జస్ట్ అవి ఓపెన్ చేసి లోపలికి పోతుంది. అంతపురం పోయింది. ఆటి నుంచి రాని అంతపురం కూడా పోతాడు. ఎవరు ఆపుతారు? దేవుడు ఆయన కుమార్తెలం మనవు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఏవి కూడా నిన్ను ఆపలేవు. నీ ఆత్మీయ జీవితాన్ని ఎదిగించకుండా, నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోకుండా, విశ్వాసంలో నిలబడకుండా, క్రీస్తు కొరకు జీవించకుండా, క్రీస్తు సాక్షిగా బ్రతకకుండా లోకంలో వచ్చిన సమస్యలు, పరిస్థితి ఏది ఆపలేవు. ఎందుకంటే నీలో ఉన్నది పరిశుద్ధాత్మ. బైబిలే చెప్తుంది, యోహాను భక్తుడు అంటాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక వారిని మీరు జయించి ఉన్నారు. వారిని జయించిన విజయం మీ విశ్వాసమే. హల్లెలూయా. ఆ విశ్వాసం క్రీస్తులో, ఆ విశ్వాసం ఆయన శిలువ మరణంలో, ఆ విశ్వాసం ఆయన రక్షణలో, ఆ విశ్వాసం పరలోక సంబంధమైన పౌరసత్వంలో, ఆ విశ్వాసం నువ్వు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మలో, ఆ విశ్వాసం నీ అంతరాత్మలో అనుగ్రహించిన మనస్సాక్షిలో. హల్లెలూయా.
నీకు ఊపిరిచ్చిన దేవునిలో విశ్వాసం. హల్లెలూయా. నా మీద విశ్వాసం వస్తారు, మీ మీద విశ్వాసం ఉంటా. నేను ఎప్పటికి ఒకేలాగా ఉంటానా? చెప్పండి. మీరు ఎప్పటికి ఒకేలాగా ఉంటారా? కాలాలు మారినట్టు మనుషులు మారుతూనే ఉంటారు. కానీ ఒకేలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో మూలం దొరుకుతుంది. అది పట్టుకొని వెళ్ళగలిగితే, మూలం అంటే ఏంటిది? ఆకలికి డిఫరెంట్ అవుతుంది. అందరికీ ఒకేలాగా అవుతుంది ఆకలి. అందరికి ఒకేలా ఆకలి. అది అని చెప్పదు, నాకు ఆకలి అవుతుంది అని చెప్తుందా? చెప్పదు. ఆకలి ఏదైనా తినాలనిపిస్తుంది. అప్పుడప్పుడు ఉదయకాలమే టిఫిన్ చేసి 12 గంటలకు భోజనం చేస్తా. 3 గంటలకు నా కడుపులో అరే ఏదైనా ఉంటే ఇయ్యండి తినేటి ఆకలి అవుతుంది అంటది. ఎందుకంటే ఒక అప్పరో ఒక గర్జనో లేకపోతే ఇంత కారణం అది తింటే ఆకలి తప్పదు, లేకపోతే తినుడే అవుతా ఉంటుంది. అది కొంచెం తిని నీళ్ళు తాగానే మళ్ళీ 7-8 గంటల దాకా ఉండగలుగుతా. ఒకప్పుడు ఎన్ని రోజులైనా ఉండగలిగేది. ఇప్పుడు కూడా ఉండగలను, కానీ ఆయన కృప కావాలి. హల్లెలూయా. ఆయన కృప కావాలి. ఆ విధంగా ఎప్పుడైతే ముందుకెళ్ళిలో ఈ మోషే అంతఃపురంలో పెరిగాడు. ఏర్పాటు చేయబడిన వ్యక్తి అంతఃపురంలో పెరిగాడు. 40 సంవత్సరాలు అయిపోయింది. ఈ 40 సంవత్సరాల తర్వాత నా వల్ల నేను విడిపించుకుంటాను అనుకున్నాడు. వెళ్ళాడు, విడిపించడానికి ప్రయత్నం చేశాడు. ఒకరిని విడిపించడం కొరకు ఒకరిని చంపాల్సి వచ్చింది. పారిపోయాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోయాడు? ఎక్కడున్న స్థితి, ఎట్లా అంతఃపురంలోకి వచ్చాడు, ఎట్లా కాపాడబడ్డాడు, ఈ తల్లిదండ్రులు ఎంత విశ్వాసంతో ఉన్నారు, ఇదంతా మన లైఫ్లో ఈరోజు ఇలా ఉన్నామంటే దీని వెనుక చాలామంది ప్రార్థన, ప్రయత్నాలు, తల్లిదండ్రులు అన్నీ ఉన్నాయి. వచ్చిన తర్వాత ఏకదమ్ ఎక్కడికి పోయిండు? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అంతఃపురం ఏమైపోయింది? వెలివి తెలివైపోయాయి. ఆ రాచరికం ఏమైపోయింది? ఆ అభిషేకం ఏమైపోయింది? ఆ స్థితిగతులు ఏమైపోయాయి? వెంటనే అక్కడి నుంచి పారిపోయిన వ్యక్తి అక్కడ 40 సంవత్సరాల్లో అనుభవాలు, హల్లెలూయా, జీరో అయ్యాడు. ఏమయ్యాడు? జీరో అయ్యాడు. ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవుని తెలియకుండా ఏది జరగదు. జీరో అయ్యాడు. జీరో అంటే మూగ జీవాలతో ఉంటాడు. గొర్రెలు చెప్తుంటాయండి. విశ్వాసులు ఎవరితో పోల్చినాడు దేవుడు? దేవుని పిల్లలు ఎవరితో పోల్చినాడు? నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నా చేతిలో నుండి వాటిని ఎవడు అపహరింపలేడు, నేను నిత్య జీవమును, సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చాను. ఒక గొర్రె పోయి బాయిలో పడితే మిగతా గొర్రెలు పోయి పడతాయి. గొర్రెకి జ్ఞానం ఉండదు. అందుకని కాపరి ముందు ఉండాలి. అందుకే క్రీస్తు ముందు ఉండాలి. హల్లెలూయా. యేసు ముందు ఉండాలి. కొంతమంది యేసు ప్రభు ఇట్లా గొర్రెని ఎత్తుకున్నాడు చూపిస్తారు. ఆయన ఎప్పుడన్నా గొర్రెలు కాసాడా? ఎప్పుడన్నా గొర్రెను పట్టుకున్నాడా? తెలియక యేసు ప్రభు కూడా గొర్రెలు కాపరాడు. ఆయన ఉపమానం చెప్పాడు. హల్లెలూయా. నేను గొర్రెలకు మంచి కాపరిని, మనము ఆయన మేపడి గొర్రెలము అని. హల్లెలూయా. అంటే ఈ గొర్రెకున్న స్వభావం ఏంటంటే దీనత్వం, లోబడే తత్వం, అనుకరించే తత్వం, వెంబడించే విధానం. మనోడు వెళ్తున్నాడుకో ఆ గొర్రెకు కాపరి స్వరం తెలుస్తుంది అంటాడు చూడు, ఆ వాయిస్ తెలుస్తాడు. అది మనోడు ఫారినర్ పోయిన వచ్చిండట, అది దిగి అడవిలోకి వెళ్ళిపోతుంటే మనోడికి నేను చెప్పినట్టు మనోడు స్వరం వింటే అసలు వింటలేవాట. వినయ్. ఎందుకంటే వాటికి మేత ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ పెట్టాలి, కడుపుతో ఉన్న వాటిని ఎట్లా నడిపించాలి, ఈనిన వాటిని ఎట్లా నడిపించాలి, నడవలేని వాటిని ఎట్లా భుజాల మీద వేసుకోవాలి, కాపరికి తెలుసు. హల్లెలూయా. కాపరికి తెలుసు. కాపరికి తెలుసు అన్న విషయం గొర్రెలకు అర్థం కాకపోయినా ఆ స్వరాన్ని మాత్రం వింటుంది. హల్లెలూయా. ఆ అనుభవాలలో ఏకదమ్ ప్రజలతో ఉన్న మనిషిని తీసుకుపోయి, హోదాలో ఉన్న మనిషిని తీసుకుపోయి గొర్రెలతో అడవులు ఎవరు ఉంటారండి? ఎవరు లేరు. నెమ్మదిగా 40 ఇయర్స్లో ఏం జరిగింది తెలుసా? అయ్యా నేనేమో చేద్దాం అనుకున్నాను, నా వల్ల కావట్లేదు, నువ్వేం చెప్తే నేను అది చేస్తా అనే స్థితి తనకు వచ్చిందేమో. అందుకే పొదలో నుండి ప్రత్యక్షమయ్యాడు. అప్పటి వరకు మాట్లాడని దేవుడు, అప్పటి వరకు ప్రత్యక్షంగా దేవుడు ఆయనకు అర్థమవుతుంది కదా, ఏ టైంలో నేను వాడుకోవచ్చు, ఏ టైంలో నేను నిలబెట్టవచ్చు అనేది. అది చూశాడు, పిలిస్తే కంగారు పడ్డాడు. మళ్ళీ తెలుసుకున్నాడు పరిశుద్ధ స్థలం అని ఆ చెప్పులు విడిచాడు. ప్రభుతో మాట్లాడాడు, మొత్తం మీద కన్ఫర్మ్ చేశాడు. అరే నువ్వు నా తోడే కావచ్చు, మీ అన్నున్నాడు కదా అహరోను, నీ విషయంలో అతను సంతోషిస్తున్నాడు, నువ్వు తీసుకెళ్ళు అంటే హృదయంలో ఇద్దరు కలిసి ఐగుప్తుకు వెళ్ళడము. ఐగుప్తులో 10 తెగుల్లో అంటే ఇజ్రాయెల్ ప్రజలకి క్షేమము,
శత్రులకేమో తెగుళ్ళు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలకేమో వెలుగు, శత్రులకేమో చీకటి. అలాగ తొలుచులతో విడిపించి నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడిపిస్తున్న ప్రాసెస్లో దేవుడు మోషతో మాట్లాడాడు. ఇక ఐగుప్తులో బ్రతికిన దినాలు చాలు, ఎర్ర సముద్రం ఎట్లాగో దాటారు, మీరు ముందుకు వచ్చేసారు, సీనాయి కొండ దగ్గరికి వచ్చేసారు, పర్వతం దగ్గరికి వచ్చేసారు. హల్లెలూయా. ఇప్పుడు మీకు కావాల్సింది పలుకలు. హల్లెలూయా, హల్లెలూయా. పలుకలు అంటే ఆజ్ఞలు, దేవుని ఆలోచనలు. హల్లెలూయా. అద్భుతాలు ఐగుప్తులో జరుగుతాయి, ఈ ప్రయాణంలో కూడా జరుగుతాయి. కానీ అద్భుతాల మీద, ఈ వీటి మీద మీరు కట్టబడొద్దు. మొదటి నుంచి ఆయన చెప్పింది అదే, నేను మీకు దేవుడను, నేను మీకు దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడను, మోషే నీకు దేవుడను, నీ తండ్రి దేవుడను పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఈ 12 గోత్రాల వారిని విడిపించాడు. హల్లెలూయా. లోకములో నుండి విడిపించి 1948వ సంవత్సరంలో ప్రత్యేక ఇజ్రాయేలు ఏర్పడింది. హల్లెలూయా. వాళ్ళ భూభాగం వాళ్ళకు వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అది చిన్న దేశమే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 కలిసి ఉంటే అంత చిన్న దేశమే. ఆ దేశాన్ని ఈ రోజు వరకు కూడా ఏ దేశాల అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఢీకొనదు, శత్రుత్వం పెట్టుకోదు. ఎందుకు? వాళ్ళు నా ప్రజలు, నేను ఏర్పాటు చేసుకున్న జాతి, నేను ప్రత్యేకపరుచుకున్న జాతి. ఆ 12 గోత్రాలు దేవునికి స్పెషల్. హల్లెలూయా. మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఆయనకు ఆలోచన వచ్చింది, మీ అందరికి గుడారాలు ఉన్నాయి, మీ మధ్యలో నేను నివాసం ఉంటాను, నాకు ఒక గుడారం ఉంచండి, అక్కడికి మేఘంలోకి వచ్చి నేను మాట్లాడతాను మోషతో, అహరోనుతో, మీరు ఎలా జీవించాలో వాళ్ళు చెప్తారు. హల్లెలూయా. మరి ఆ గుడారము ఏర్పాటు చేసినప్పుడు 11 గోత్రాలను డివైడ్ చేశాడు. ఒక లేవి గోత్రాన్ని మాత్రమే ఈ ప్రత్యక్ష గుడారంలోనికి ఈ పనులకు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. 9 మనం 2:9 చదివినాం కదా, దేవుని సంఘము, యూనివర్సల్ చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా. లేవీయులు, హల్లెలూయా, యాజకత్వం కలిగిన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని బిడ్డలైన ప్రజలు, ఎన్నిక చేసుకున్న ప్రజలు. సంస్థలు ఎన్నిక చేసుకోలేదు, మనుషులు ఎన్నిక చేసుకోలేదు, బోధకులు అపోస్తలు ఎవరు ఎన్నిక చేసుకోలేదు, దేవుడే ఎన్నిక చేసుకున్నాడు. గత వారాలలో మనం చూసాము కదా, సీమోనుని పిలిచింది దేవుడే, ఆంద్రేయుని పిలిచింది దేవుడే, ఫిలిప్పును పిలిచింది దేవుడే, 12 మంది అపోస్తలులు పేరు పెట్టింది దేవుడే, అపోస్తలులని వారికి అధికారం ఇచ్చింది దేవుడే, సువార్త ప్రకటించడానికి అధికారం ఇచ్చి జనాల మధ్యలోకి పంపింది దేవుడే. ఎవరు గాడ్ ఫాదర్లు, డైరెక్ట్ దేవుడే. హల్లెలూయా. అలాగూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ కడవరి కాలంలో అక్కడక్కడ ఉన్న లేవీయులను, గ్రామాల్లో ఉన్న పరిశుద్ధులైన జనాల్ని క్రీస్తు పరిచర్య ద్వారా, క్రీస్తు సువార్త ద్వారా, యేసు లేఖనాల ద్వారా మనల్ని దర్శించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము లేవీయులము. హల్లెలూయా. ఈ లేవీయులలో కూడా 3 కేటగిరీస్ ఉన్నాయి. లేవికి 3 కొడుకులు, ఒకడు కహాతు, ఇంకో వ్యక్తి గెర్సోను, ఇంకో కొడుకు మొరారి. ఈ 3కి ఏ పరిచర్యలో మీరు ఇంటికి వెళ్ళినాక సంఖ్యాకాండం 4వ అధ్యాయము మీరు అది మొత్తం చదువుకోండి. హల్లెలూయా. ఇప్పుడు మెయిన్ అంశం ఏంటిది? ఎవడు తనవాడో, ఎవడు పరిశుద్ధుడో, ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకొనో, నీ ఫ్యామిలీలో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ ఇంట్లో తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక ముందే ఆయన కన్నులు నిన్ను చూశాయి, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం ఉంటున్న మాటలు ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడి, లోకరీతి గనులైనను, నాయకులైనను, జ్ఞానులైనను కాదు కానీ, జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానం లేని వారిని, బలవంతులను సిగ్గుపరచుటకు బలం లేని వారిని, తృణీకరింపబడిన వారిని, నీచమైన వారిని, ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. చదువుదామా ఆ మాట? చదవండి.
ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపగుడునట్లు ఓకే. జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అవును. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అవును. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము వాయెను. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే ఇజ్రాయేల్ ప్రజలు వీళ్ళు ఏమనుకున్నారంటే మేము పరిశుద్ధులం. హల్లెలూయా. తర్వాత రెండోది ఏంటిది? పవర్. ఎందుకంటే 12 మంది ప్రధానులు గోత్రకర్తలు 12 కర్రలు తీసుకురావాలి. ఎవరికి కర్రలు ఉండయి, గోత్రకర్తలకే కర్ర అధికారానికి సూచన. ఆ తర్వాత అథారిటీ, పరిశుద్ధత, యాజకత్వం, ఇవి 3. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజులలో కనుక దీన్ని కొంచెం మనం ఇట్లా పంపినాం అనుకోండి, అన్వయించుకున్నాం అనుకోండి, ఇప్పుడు ప్రపంచంలో దాడి ఎక్కడ జరుగుతుందండి? క్రైస్తవుల మీద జరుగుతుంది. అచ్చా, ఈ దాడి చేసే వాళ్ళకు అండ ఎవరండి? పవర్. పవర్ అంటే ఏంటిది? అధికారం, రాజకీయ రంగు పులుముకుంది. అసలు అన్ని మతాల వారు సమానమని భారతదేశం అంటది. భిన్నత్వంలో ఏకత్వం అంటది. కులాల మధ్య చుచ్చు, మతాల మధ్య సిచ్చు. రామ్ రహీం రాబర్ట్ అంటే ముస్లిం, క్రిస్టియన్, హిందూ బాయ్ బాయ్ అంటారు. అసలు ఏ దేవుడైనా ఏ దేవత అయినా ఎవరైనా కొట్లాటలు పెట్టుకోమన్నారు, గొడవలు పెట్టుకోమన్నారు. ఎందుకంటే దేవుడు మంచి చేసే దేవుడు. అందుకే పిటి సుందర్రావు నినాదం ఏంటంటే, అప్పుడెప్పుడో విన్నా నేను కొత్తగా రక్షించబడ్డప్పుడు జనగాంలో మీటింగ్ అయింది. సమాజ స్థాపనకు చట్టమా తుపాకీ గొట్టమా? హల్లెలూయా. గుండెతో గుండును పేలిస్తే అంటే అన్నల వల్ల రాజ్యం వస్తుందంటే అది కొంతవరకే, రాజకీయం వల్ల వస్తుంటే కొంతవరకే, అసలు మతం వల్ల వస్తుంటే కొంతవరకే. కానీ నిజంగా మనిషికి సమాధానం రావాలంటే క్రీస్తు ద్వారానే. ఆయన సమాధాన అధిపతి, రాజ్యభారం ఆయన భుజం మీద ఉండును. నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి. ఆయన సమాధానాన్ని కోరుకున్నవాడు, సమాధాన పరిచర్యకు ఆయన కారకుడు. ప్రపంచం అంతటా చూడండి, యూట్యూబ్లలో చూడండి, ఫేస్బుక్లలో చూడండి, పాస్టర్లు తిట్టుకుంటారు, సంఘాలు తిట్టుకుంటున్నారు. అరే సమస్య ఉంటే ఎట్లా మూలాన్ని వెతికి పరిష్కరించుకుందాం. ఈ సమస్యను పక్కకు పెట్టి వ్యక్తిని పట్టుకోవద్దు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేసిండ్రు? మరియా ఎవరికో పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ వచ్చిందని అనరాని మాటలు మరియా తల్లిని అంటున్నారు, యేసుప్రభు తల్లిని. యేసుప్రభు కాశ్మీర్లో ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన పిల్లలు కానీ అంటున్నారు. మనకేమనిపిస్తుంది? రక్తం ఉడుకుతా ఉంటుంది. ఎందుకు ఉడకాలి? హల్లెలూయా. ఆయన ముఖం పట్టుకొని ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన కనిపించలేదు, మనకి ఎందుకు కనిపించాలి? ఎన్ని రకాలు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు తన పవర్ను వాడాలి. హల్లెలూయా. తన బ్రెయిన్ను వాడాలి, హృదయాన్ని వాడాలి. ఏం చేశాడు తెలుసా? పాపులతోనే ఉన్నాడు, సుంకరులతోనే ఉన్నాడు, వాళ్ళతో కలిసి స్నేహం చేశాడు. యోధుడయ్యుండి, హల్లెలూయా, నిష్ట కలిగిన వ్యక్తి అయ్యుండి వాళ్ళతో ఉంటే, అరే ఈ మనిషి దేవుడేమో పాపులతో ఉంటున్నాడు, సుంకరులతో ఉంటున్నాడు అంటున్నారు. ఇంకోటి, ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా లక్షల మంది జనం. కానీ ఎప్పుడన్నా తొక్కిసలాట జరిగిందా? జరగలేదు. జనం కిక్కిరిసి పడ్డారు వేసే మీద, తొక్కిసలాట జరగలేదు. ఒక్కరిని కూడా వెళ్ళి కలిశాడు, 100 మందిని కూడా కలిశాడు. ఆ తర్వాత 12 మందిని కూడా కలిశాడు, 3 కూడా గడిపాడు. హల్లెలూయా. ఒంటరిగా కూడా గడిపాడు. హల్లెలూయా. నాకులాగా రక్త మాంసాలతో వచ్చి ఏది తన మనసును డామినేట్ చేయలేదు. ఏ పరిస్థితి, సొంత ఫ్యామిలీ మెంబర్సే యేసుని పట్టుకొని, నీకు మతి చెడిందిరా, నువ్వు దేవుడు అయితే పస్కా పండుగ బహిరంగంలో రుజువు చేసుకోపోవాలి. ఏమల్లా
హల్లెలూయా. ఎందుకు? తానెవరో తనకు తెలుసు కదా, ఎక్కడి నుండి వచ్చాడో తనకు తెలుసు కదా. నీవెవరో, నువ్వు ఎందుకు రక్షించబడ్డావో, ఎందుకు ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన కొరకు జీవిస్తున్నావో నీకు తెలిస్తే ఈ గలిబిలి ఉండదు. హల్లెలూయా. యేసు భూమి మీద ఉన్న దినాల్లో గొడవలు జరిగినాయా? కొట్లాడాలని పొడుచుకుంటూ జరిగిందా? చంపుకుంటూ జరిగిందా? జరగలేదు. ఆయన సమాధానమే ప్రకటించాడు. ఎంత పవర్ఫుల్ లీడర్ అండి యేసయ్య! ఎంత పవర్ అండి! చనిపోయి 4 దినాలు శవము లోపల ఉంది, లాజరు శవము. లాజరు బయటికి రా అన్నాడు. దానికంటే ముందు బండను తొలగించమన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ లైఫ్లో ఏదైనా పని చేయాలనుకుంటే దేవుని శక్తిని అడ్డుకునేదేదో అది నువ్వు గుర్తించాలి. దేవుని మహిమను అడ్డుకునేదేదో గుర్తించాలి. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎదగకుండా చేసేదేదో నువ్వు గుర్తించాలి. నీవే తొలగించుకోవాలి. ఆయన తొలగించలేడా? ఓ వేసినామన్నట్టు బండ పోదు, అది పోదు. మరి ఏం చేయలేదు? హల్లెలూయా. చేస్తున్నాడు మన జీవితాలలో కూడా. నువ్వు అడగాల, ప్రభు నాకు ఆటంకంగా ఉన్నదేంటి? నేను ఆత్మలో ఎదుర్కొంటే ఆటంకం. నేను ఏర్పాటు చేయబడిన వ్యక్తిని కదా, ఎన్నిక చేయబడిన వ్యక్తిని కదా. మా కులం నుండి, మా మతం నుండి, మా గ్రామం నుండి, మా ఊరు నుండి, మా ఇంటి నుండి, మా అన్నదమ్ముల నుండి, మా బంధుమిత్రుల నుండి నన్ను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నావు? నన్ను మాత్రమే ఎందుకు పిలుచుకున్నావు? నన్ను మాత్రమే ఎందుకు రక్షించావు? నాకు మాత్రమే నిత్య జీవం ఎందుకు ఇచ్చావు? నన్ను మాత్రమే పరిశుద్ధాత్మ ఎందుకు నింపావు? నన్ను మాత్రమే మందిరానికి ఎందుకు నడిపిస్తున్నావు? నన్ను మాత్రమే వాక్యంతో ఎందుకు పోషిస్తున్నావు? నేను మాత్రమే ఎందుకు ప్రార్థన చేయగలను? నేను మాత్రమే నేను ఎందుకు అతుకోగలుగుతున్నా? ఈ లోక ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడట్లేదు. లోక సంబంధం పడే కుటుంబం ఉంది, భౌతికంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా, అనారోగ్యం కానీ ఏది కానీ నా మనసు మీద పడకుండా నేను ఎందుకు ఎదగలుగుతున్నా? అయ్యా, నీ మహిమ నేను చూడాలనుకుంటున్నాను. అడ్డుకునేదేదో నాకు చూపించవా ప్రభువా? చూపిస్తాడు. అది నువ్వే తొలగించుకోవాలి. హల్లెలూయా. అయ్యా, నువ్వంటే మాకు ఎంత ఇష్టమయ్యా, మా కుటుంబం అంటే నీకు ఎంత ఇష్టమయ్యా అని మార్త అంటుంది. తమ్ముడు అంటే నీకు చాలా ఇష్టం, మేమన్నా ఇష్టం, 2 ఆడపిల్లలు మేము. మమ్మల్ని ఎంత ప్రేమించి ఎప్పటికీ వచ్చి మా ఇంట్లో కూర్చున్నది, మాతో కబుర్లు చెప్పేది, ఒంటరిగా వచ్చి ఎంతో సంతోషంగా ఉండేది. బాగలేదని కబురు పెడితే నువ్వు ఎట్లా రాకుండా ఉండగలిగావయ్యా? ఇప్పుడు ఈమె ఎవరి గురించి ఆలోచిస్తుంది? సమాధి దగ్గర పోదాంగా అంటే ఎవరి గురించి ఆలోచిస్తుంది? యేసయ్య గురించి ఆలోచిస్తుంది. ఇవన్నీ చెప్పిందా? ఇంకొక మాట కూడా ముందు అడిగేసేవాడు. అయ్యా, కంపు వాసన పడితే మా తమ్ముడే వాడు, దుర్గంధం వచ్చేస్తుంది అయ్యా, వద్దయ్యా అంటుంది. మార్త, నమ్మితే మహిమను చూస్తావు. హల్లెలూయా. నమ్మితే మహిమను చూస్తావు సంగమా. హల్లెలూయా. ఎవ్రీవన్, నమ్మితే మహిమను చూస్తావు. హల్లెలూయా. నీ రక్షణ మామూలు కాదు, నీ విమోచన మామూలు కాదు. దేవుడు నీకు జ్ఞానమై ఉన్నాడు, విమోచనమై ఉన్నాడు, పరిశుద్ధత అయి ఉన్నాడు. మన కుటుంబం నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు, మన ఇంటి నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు. వాళ్ళలాగా ఉండే మన ఆలోచనలు, వాళ్ళలాగా ఉండే మన దేవునితో కలుపుకొని ఉంటాయి, క్రీస్తుతో కలుపుకొని ఉంటాయి. ఆయన కొరకు జీవిస్తాం, మన కుటుంబం కొరకు జీవిస్తాం, ఇతరుల కొరకు దీవెనకరంగా ఉంటాం. హల్లెలూయా. నువ్వు ఏర్పాటు చేయబడిన కుటుంబం, ఏర్పాటు చేయబడిన వ్యక్తివి. ఈ కొత్త నిబంధన సంఘము, యాజక సమూహము, రాసుల వంశము. హల్లెలూయా. ఇందులో పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఒకవైపు ఏమో సాతానుడు వాని రాజ్యాన్ని కట్టుకుంటూ వస్తున్నాడు, ఇంకొక వైపు మన ఆత్మీయ జీవితాన్ని కూలగొట్టుకుంటూ పోతున్నాం. అసలు ఎక్కడ వెలిగించబడింది? మూలాన్ని మర్చిపో. నిన్ను రక్షించి నిలబెట్టింది ఆయన నామమహిమార్థం. పిచ్చిదాన, చనిపోయాడని బాధపడుతున్నావు, వాసన వస్తుందని బాధపడుతున్నావు. అసలు నువ్వు నడువు, నమ్మితే దేవుని మహిమ చూస్తాడు. ఇంకొక అడుగు ముందుకేసింది. ఈ పిచ్చి మాటకు మాట ఇట్లా చెప్తాను చూస్తాడు. అయ్యా, పునరుత్థానంలో లేస్తారు. నీకు తెలిసింది పక్కకు పెట్టు, నీకు అర్థమైంది పక్కకు పెట్టు. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నీకు తెలిసింది ఎప్పుడు నీకు అడ్డుబండగా ఉంటుంది. అది నేను ముందుకు నడిపించకుండా ఆపేస్తుందంటే దట్ ఈస్ రాంగ్. నిన్ను ముందుకు నడిపించాలి, ప్రేమలో ముందుకు నడిపించాలి, రక్షణలో ముందుకు నడిపించాలి, అభిషేకంలో ముందుకు నడిపించాలి, ఆత్మలో ముందుకు నడిపించాలి. ఏదైనా కానీ, కష్టము, నష్టము, బాధ ఏదైనా కానీ నిన్ను ముందుకే నడిపించాలి. పునరుత్థానం ఉందంటే జరగా, నువ్వు ఆపుతల్లి, నువ్వు నాతో పాటు రా. వీళ్ళు వస్తూ ఉంటే ఏడుస్తున్నా మరియకు చెప్పారు, ఓ యేసు ప్రభు వచ్చాడు, మీ తమ్ముని సమాధి దగ్గర. ఓ జనమంతా వస్తున్నారు, జనాలందరూ వస్తారు, వెనక నడుస్తున్నారు. సమాధి దగ్గర ఫస్ట్ టైం అనుకుంటా సశిశవం కాడికి పోడు, చనిపోయిన 300, 200, 500 ఆ పోడు వేరు, ఈ పోడు వేరే ఉన్నది. హల్లెలూయా. ఈ పోకడ వేరే ఉన్నది. అక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగింది తెలుసా? నేను అద్భుతం చేస్తా, నాకు ఎవరైనా సహాయం చేయాలి. ఇప్పుడు పరిశుద్ధ ఇక్కడ మీ అందరితో మాట్లాడుతున్నాడు.
యూట్యూబ్లో వీక్షిస్తున్న మీతో కూడా మాట్లాడుతున్నాను. నేను నీ జీవితాన్ని కట్టగలను. నా కార్యం నీ లోపల జరగకుండా, నీ ఇంట్లో జరగకుండా, నీ ఆత్మలో జరగకుండా కొన్ని అడ్డుకుని కొన్ని ఆలోచనలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి. అవి నువ్వే తొలగించుకోవాలి. వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనస్సాక్షి అనుభవంతో నీవే తొలగించుకోవాలి. తొలగిస్తేనే నేను చేయగలను. ఆ బండను తొలగించన్నాను. వెంటనే స్పందించారు. మీరు అలాగూ స్పందించదురు గాక. ప్రభు ఆత్మకు, ప్రభు వాక్కుకు, ప్రభు ఆలోచనకు, ప్రభు చిత్తము నీ జీవితంలో ఏమైనదో అది మాత్రమే నెరవేర్చబడాలి. ఇంకేది నెరవేర్చబడద్దు నీ జీవితంలో, నీ లైఫ్లో. అదే నెరవేర్చబడాలి. హల్లెలూయా. తొలగించారు. దేవుని ఎత్తాడు, పవర్ ఉపయోగించాడు. ఎంత తెలివండి. చనిపోయిన వాళ్ళారా రెండేం లేదు. లాజరు బయటికి రానాడు, అని లేచాడు. అంతే లేచాడు. కానీ మనోని కట్లలో బంధించారు. మొత్తం బట్ట చుట్టి తెల్లటి బట్ట పోత కట్టలే. కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి కానీ పని చేస్తలేదు, నోరు పని చేస్తలేదు, బ్రెయిన్ పని మొత్తం చూడు, కళ్ళు ఒక్కడే కనిపిస్తున్నాయి. హల్లెలూయా. అట్లా వేడితో నువ్వు కట్టబడ్డావో, అజ్ఞాన అంధకారం చేత కట్టబడ్డావేమో, అపసవ్యమైన ఆలోచనతో కట్టబడ్డావేమో. నీ ఆత్మ నీకు తెలుసు, నీ రక్షణ అనుభవం నీకు తెలుసు, నీ విశ్వాసం నీకు తెలుసు, నీ భక్తి జీవితం నీకు తెలుసు. ఈ బయటి మనుషులు, సేవకులు, లోకము, సమస్యలు, ఇబ్బందులు, భార్య, భర్త, పిల్లలు, మీకున్న ప్రాబ్లమ్స్ ఏవి కూడా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. యేసే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఆయన వాక్యమే, పరిశుద్ధాత్మే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. జస్ట్ సరెండర్ అయిపోవాలి. ఎవరన్నా ధైర్యం చేస్తే అలా భయపడుతున్నారు. వామ్మో, కంపు వాసన వచ్చి పురుగులు బట్టి లుకలుకుంటే మనిషి ప్రేత వస్త్రములు గలవాడై లేచి నిలబడ్డాడు ఆ సమాధిలోకి వెళ్ళి. ఎవరికి తోస్తలేదు. కొన్నిసార్లు మన లైఫ్లో కలిగిన వాటి విషయంలో మన మనసు మూగబోద్ది, మన ఆలోచనలు స్టాప్ అయిపోద్ది, ఏం అర్థం కాదు. మన మెదడుకి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోతాడు. దానివల్ల చాలా నష్టం, కష్టం కూడా. తేలికగా నీతో నువ్వు గడుపు, నువ్వు దేవునితో గడుపు. లొసుగులు లోపాలు చూపిస్తాడు, నీ లోపాలు చూపిస్తాడు, పక్కలది కాదు, నీదే చూపిస్తాడు. ఎక్కడ పొరపాటు పడ్డావు, ఎక్కడ తొందరపడ్డావు, ఎక్కడ ఇదైపోయావు, అవన్నీ చూపిస్తాడు. వాటిని మెల్లమెల్లగా క్రీస్తు రక్తంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నువ్వు అన్ని క్షమాపణ పొంది అడుగుతూ ఉండు. ప్రభు అన్నాడు, కట్లు విప్పండి అన్నాడు. విప్పాడు. మాట్లాడుతున్నాడు. యేసయ్య పక్కకున్నాడు. ఇద్దరు కలిసి నడుచుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు. హల్లెలూయా. ఈ వార్త దేశం అంతా తెలిసిపోయింది, మొత్తం తెలిసిపోయింది. హల్లెలూయా. ఏ కట్లల్లో బంధించబడ్డావు, ఏ ఆలోచనల చేత బంధించబడ్డావు. ఒట్టిగా మందిరంలో నువ్వు ఉండొచ్చు, కానీ నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? ఏ కట్లు? భార్య కట్ల, భర్త కట్ల, ఉద్యోగ కట్ల, నిరాశ కట్ల, నిస్పృహ కట్ల. ఎండిన జీవితమే, ఎండిపోయిన జీవితమే. ప్రాణం ఉండొచ్చు, జీవం ఉండొచ్చు, మాట్లాడలేడు, ఆలోచించలేడు. ఎవరైనా ఒకరు సహాయం చేసే వాళ్ళు కావాలి. మనకెవరు సహాయం చేయరు. పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి ఎవరికి సహాయం చేయరు. రక్షించబడిన వారికి ఎవరు సహాయం చేయరు. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుంటే ఆయన మీలోనూ ఉండి ఆ క్రీస్తు కొరకు సిద్ధపరిచేదాకా ఉంటాడు. నేనైనా నువ్వైనా జస్ట్ మాట్లాడేంత వరకే. మనకు మనము సహాయం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనకు మనమైన జీవితాన్ని కట్టుకోవాలి. మనకు మనమే ఆయన కృపలో బలం పొందుకోవాలి. ఎందుకంటే కాలాన్ని బట్టి చూస్తే బోధకులం కావాలి. ఇంకా పసిపిల్లలాగా పాలు తాగే వయసులో ఉండడం ఏంటి? హల్లెలూయా. బలమైన ఆహారం తినగలిగిన నీవు నీ జీవితాన్ని నీవే కట్టుకోవాలి. పోలికలొద్దు. నీతో నువ్వు పోటీపడు, నీ మనసుతో నువ్వు పోటీపడు, నీ ఆలోచనతో నువ్వు పోటీపడు. యేసుక్రీస్తు నువ్వు ఎదురుగా ఉంచుకో. ఆయనతో నీవు ఇట్లా పోల్చుకో. ఆయనతో పోల్చుకో. నాతో పోల్చుకుంటే ఏం రాదు, నీతో పోల్చుకుంటే ఏం రాదు, పక్కలతో పోల్చుకుంటే ఏం రాదు, ఆ పక్కలతో పోల్చుకుంటే ఏం రాదు, ఈ వెనుకలతో పోల్చుకుంటే ఏం రాదు. యేసుని ముందు పెట్టి ఆయనతో పోల్చుకో. ఆయనలో ఉన్న గుణాలు నా లోపల ఏవి లేవు, ఆయనలో ఉన్న త్యాగం నా లోపల ఏది తగ్గండి, ఆయనలో ఉన్న సహనం నా లోపల ఏది తగ్గ. అదే కావాలి. ప్రభువా, నీ పోలిక వచ్చు వరకు చక్కగా నన్ను దిద్దు ప్రభువా. హల్లెలూయా. ఎవరికి వాళ్ళు. క్రీస్తుకు మించిన పోలిక ఈ ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఉన్న పోలికలు వేరే, ప్రపంచంలో ఉన్న మనస్తత్వాలు వేరే, ప్రజలలో ఉన్న వ్యక్తిత్వాలు వేరే. ఇప్పుడు మనం అందరం ఇంతమంది ఉన్నాం. నాదొక రూపం, మీదొక రూపం. హల్లెలూయా. ప్రతి తలకో ఆలోచన, కానీ ఆయన, హల్లెలూయా, ఆయనే మనకు శిరస్సు, మనము ఆయన శరీరం. ఆయన మన తల అయిపోవాలి, ఆయన మన ఆలోచన అయిపోవాలి, ఆయన మన అభిషేకం అయిపోవాలి. అప్పుడు ఏ కట్లతో బంధించబడి అనవసరంగా
నీ జీవితాన్ని నెమ్మదిలో కూడా జీవిస్తున్నావేమో. పిల్లల్ని బట్టి, భార్యను బట్టి, భర్తను బట్టి, ఓ నిరుద్యోగ సమస్యను బట్టి, అప్పుల బాధను బట్టి, అనారోగ్యాన్ని బట్టి నువ్వు ఒక స్పెషల్. ఎవరు గుర్తించకపోని. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంటి ముందు ఉన్న జామ చెట్టు మంచి తీయటి కాయలు ఇస్తుంది. ఆ చెట్టు ఏమైనా బాధపడుతుందా? నేను ఇంత గనమిస్తా, నా గురించి ఒక్కరు మాట్లాడరేంటి? హల్లెలూయా అనుకోదు. దాని స్వభావమే అది. ఫ్రూట్స్ ఇస్తుంది. నీవు నేను ఫ్రూట్స్ ఇవ్వాలా, ప్రపంచానికి ఇవ్వాలా, లోకానికి ఇవ్వాలా, స్నేహితులకి ఇవ్వాలా. ఏది? ఆత్మఫలం అనే ఫ్రూట్, పరిశుద్ధాత్మ ఫలం అనే ఆ నేచర్ను మనం జీవించే జీవితం ద్వారా వాళ్ళకి అందించాలి. ఎవరెవరు మార్చలేరు, ఒట్టిన చెప్తలేని మాట. హల్లెలూయా. యేసే మారుస్తాడు. ఎందుకు? ఆయనకు నేను మారాలి అని ఎవరైతే అనుకుంటారో, నన్ను మార్చు ప్రభు అని అప్పగించుకుంటే ఎలాంటి వ్యక్తినైనా మార్చగలుగుతాడు. హల్లెలూయా. ఒకవేళ ఆయన ప్లాన్లో ఉంటే సౌలును పౌలుగా మార్చేటట్టు, కళ్ళు పోయేటట్టు చేసి, కింద పోయేటట్టు చేసేసి అట్లా చేస్తాడు. అది రేర్, కొంతమందికి అది రేర్, అందరికి కాదు. అది స్పెషల్ అది. హల్లెలూయా. కానీ సామాన్యంగా చీకటిలో ఉన్న జెబూలూను నప్తాలి ప్రజలకు గొప్ప వెలుగు కలిగను, మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు ఉదయించెను. హల్లెలూయా. అలాగూ ఆ పట్టణాలు, ఆ పల్లెలు ఆశీర్వదించబడ్డాయి. అలాగూ నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడిన నీ కుటుంబాన్ని చూసిన అనేకులు దీవించబడుదురుగాక. హల్లెలూయా. అహరోను కర్ర కహాతు కుటుంబంలో నుండి అహరోను పిల్లలను దేవుడు తన కొరకు ఈ అతి పరిశుద్ధ స్థలములో సేవ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మరి లేవీలు వేల మంది ఉన్నారు కదా. లేవీలు అంటే సంఘం కదా. అంటే కహాతీయులు కానీ, మొరారీలు కానీ, తర్వాత గెర్సోను వాళ్ళు, వాళ్ళ సంతానం కానీ 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ పరిచర్య చేయడానికి అర్హులు. అంటే ఈ లోపల అడుగు పెట్టడానికి వీల్లేదు. వాళ్ళు లేవీలే, కానీ ప్రత్యక్ష గుడారం లోపల అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆ వస్తువులు, గాయకులు, తర్వాత మోసుడు, అదో పెద్ద చరిత్ర ఉంది. సేవా కార్యక్రమాల్లో ఆ ప్రధాన యాజకుని గురించి వచ్చినప్పుడు ఆ విషయాలు వస్తాయి. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ చూస్తే లేవి, మునిమనుమడు, ఆ తర్వాత ఇస్సాకారు, కహాతు కుటుంబంలో ఇస్సాకారు కొడుకు కోరాహు, వీళ్ళంతా ఏం చేశారు? మేము పరిశుద్ధులం కాదా? అహరోనే పరిశుద్ధుడా? మోషే పరిశుద్ధుడా అని వాళ్ళు ఏం చేశారు? పవర్ కొరకు. హల్లెలూయా. యాజకత్వం కొరకు. కానీ మనల్ని మాత్రము యాజకులుగానే క్రీస్తు ద్వారా చేశాడు. హల్లెలూయా. ఆ దేవుని పవర్ ఇచ్చాడు. ఆ పవర్ సాతాను శక్తులను జయించడానికి, ఆ పవరు రోగులను బాగు చేయడానికి, ఆ పవరు మన లోపల ఉన్న కుళ్ళు, కుట్ర, అసూయ, ద్వేషాలను చంపడానికి ఆ పవర్ అది. హల్లెలూయా. దుష్ట సంబంధమైన సైతాను గుణాలు మానవ హృదయాల్లో తిష్ట వేసుకొని, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పటికీ తిష్ట వేసుకున్న ఆ గుణాలను చంపడానికి ఆ పవర్ని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పవర్, వాటిని జయించాలి మనం. అందుకే లోకాన్ని జయించాలి, శరీర కార్యాలు జయించాలి, లోకంలో ఉన్న ప్రతి దాన్ని జయించాలి, నేత్రాశను జయించాలి, జీవోడంబం జయించాలి. అందుకు ఉపయోగించాలి పవర్. అందుకే గతంలో నేను చదివి జ్ఞాపకం చేశాను. 3వ అధ్యాయము 14-15 వచనంలో, వాళ్ళు సువార్త ప్రకటించుట కొరకు దయ్యములు వెళ్ళగొట్టు అధికారము గలవారై వారిని పంపెను. 14-15 చదవండి. 3వ అధ్యాయం మార్కు సువార్త. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టునట్లు అధికారము గలవారై, దయ్యము వెళ్ళగొట్టుటకు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలని ఆయన 12 మందిని నియమించాను. ఆమేన్. ఇక్కడ చూడండి, సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలట? దయ్యములు వెళ్ళగొట్టే అధికారం. సామాన్య ఒట్టినేసు సువార్త చెప్తాం అంటే, సాతానుడు యేసు ప్రభు లేడు కాబట్టి వాడు తిష్ట వేసుకున్నాడు. ఫస్ట్ ఆ బలవంతుని బంధించాలి, అప్పుడు ఇంట్లో ఉన్న ఆత్మను దోచుకోవాలి. నేను అప్పుడప్పుడు చెప్తాను కదా, సెంటర్ జైల్లో ఉన్నాడు, జీవిత ఖైదు పడింది, సత్ప్రవర్తన ఉంది, కానీ ఇంకా విడుదల డేట్ రాలేదు. కానీ ఒకవేళ సత్ప్రవర్తన గురించి తెలియదు, విడుదల డేట్ గురించి తెలియదు, యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది, ఉరి శిక్ష పడ్డది. ఆ వ్యక్తి దగ్గరికి పోయి నువ్వు ఏ వార్త చెప్తే సంతోషిస్తాడు? నీ బిడ్డ పెళ్ళి అయింది, నీ కొడుకు పుట్టాడు, నువ్వు మనవను అయిపోయావు, ఉంటుందా సంతోషం? ఏం కావాలి? విడుదల కావాలి, డెలివరెన్స్ కావాలి.
హల్లెలూయా. అది ఆయనకు శుభవార్త. అప్పుడప్పుడు సెంటర్ జైల్లో ఉన్న వాళ్ళకి రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి. ఆన్లైనే డాక్టర్ ఉంటాడు, ఆన్లైనే మందులు అన్నీ ఉంటాడు. ఎక్కువ వచ్చిందనుకో ఏం చేస్తారు? వైద్యం ఎక్కడ తీసుకొస్తారు? MGM తీసుకొస్తారు. వీళ్ళకి స్పెషల్ బ్యారక్ ఉంటుంది MGMలో, తెలుసా మీకు? ఖైదీలకు వాళ్ళకు బేడీలు వేసుకొని తీసుకొస్తారు. అరే రోగం వచ్చి బేడీలు వేసుకుంది వేస్తారు, మరి వాళ్ళు మంచోళ్ళు కదా, బేడీలు వేసుకుని తీసుకొస్తారు. ఆ రోగం బాగా ఇదాకా ట్రీట్మెంట్ జరుగుతుందండి. మనకి మరణశిక్షే, కానీ డేట్ రాలేదు. కానీ బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఇంటికి పోరా బాబు అంటారా? సైతాన్ జైల్లో ఉన్నది ఈ ప్రపంచం అంతా. హల్లెలూయా. సైతాన్ జైల్లో ఉంది ఈ ప్రపంచం అంతా. రక్షించబడిన వాళ్ళు, వెలిగింపబడిన వాళ్ళు, అందుకే యేసయ్య మీరు వెలుగు అని చెప్పాడు. వెలిగింపబడిన నీవు ఆయన పవర్ పొందుకోవాలి. ఏం పవరు? మనుషుల మీద పవర్ కాదు, లోకం మీద పవర్ కాదు, సంఘం మీద పవర్ కాదు, సేవకుల మీద పవర్ కాదు, దుష్ట శక్తుల మీద పవర్. అది యేసయ్య శిష్యులకు ఇచ్చాడు. దయ్యములు వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపెను. దేవుడు అయ్యగారిని పిలిస్తే ఈ వాక్యం ద్వారా దేవుడు తనతో మాట్లాడాడు. అందుకని అందరూ పాస్టర్లు చేసినట్టు సేవ చేయాలి ఆయన. ఎందుకంటే పిలుపు వచ్చింది కదా, దేవుడు ఎన్నుకున్నాడు కదా. ఆయన ప్రత్యక్ష గుడారం సేవలు అతి పరిశుద్ధ స్థలం చేయడం. అప్పుడు ఏం చేశాడంటే, నిర్మల్లో విద్యాసాగర్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఇట్లా ఉంటే దయ్యాలు పడిపోతా ఉంటాయి. ఈయనలేం గొప్ప శక్తి లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ పవర్ని ఈ వ్యక్తి నమ్మిండు. నమ్మిన సంగతి దయ్యానికి తెలిసింది. ఆ మనిషిని కూడా కనపడిపోతాను, అంతే, తేడా ఏం లేదు. పవర్ ఆయన నమ్మిడు. ముందు ఆయన నమ్మిడు. నీలో పవర్ ఉందని నువ్వు నమ్ము, నీలో పరిశుద్ధాత్ముడు అని నువ్వు నమ్ము, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని కడతాడని నువ్వు నమ్ము, ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆ సన్నిధిలో నీ జీవితాన్ని సరి చేస్తాడని నువ్వు నమ్ము. మొత్తం టోటల్ లైఫ్ చేంజ్ అయిపోతుంది. అట్లా బస్ టికెట్ తీసుకొని ట్రైన్ ఛార్జీలు పెట్టు ఎంతమంది పాస్టర్ దగ్గరికి పోయిండో, ఎంతమంది కడపకు పోయిండు, ఇంకో దగ్గర పోయిండు. అసలు దయ్యాలు ఇట్లే కొడుతున్నారు. అప్పుడెప్పుడో వడ్డపల్లిలో చిన్న గుడిసె చర్చిలో మొగిలి పాస్టర్ దయ్యాలు కొడుతూ ఉంటే ఆయన డ్యూటీ చేసుకుంటూనే ఆయనకు దేవుడు ఆయన ఏం చేశాడు? నమ్మిండు, అంతే, జస్ట్ నమ్మిండు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు నా నామంలో దయ్యములు వెళ్ళకూడదు. అది దేవుని మాట, దేవుని మాటగా నమ్మాడు. నేను ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోతాను కాదు, నమ్మితే దయ్యం వెళ్ళిపోతాను నమ్మాడు. సంగారెడ్డిలో పెద్ద మీటింగు, శాంతుండయ్య అయ్యగారిని తీసుకుపోయాడు. మెల్కే బ్రదర్ అని ఆయన అన్ని దయ్యాలలో కొట్టే మనిషి. ఆ మీటింగ్లోనే నాకు యేసు వైపు నేను ఆకర్షించబడడానికి, ఆలోచించడానికి అవకాశం వచ్చింది నెల్లూరులో, ఏలూరులో. కాబట్టి ఆ సంగారెడ్డిలో మొత్తం మీటింగు ఒక 10 నిమిషాలు టైం అంటే జస్ట్ ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు. మొత్తం RSS వాళ్ళందరూ వచ్చేసినట్టు అక్కడికి కర్రలు పట్టుకొని కొడదామని. ఈయన ప్రార్థన చేస్తే కర్రలు పట్టుకొచ్చిన వాళ్ళు అడ్డమంటారు దయ్యాలు. బయటకు వచ్చాడు, స్టేజ్ మీద తీసుకో. అంత గందరగోళం అయిపోయింది. DSP అంత గందరగోళం అయిపోయింది. అరే ఇది ఏం జరుగుతుంది? అది గాడ్స్ పవర్. హల్లెలూయా. అది ఇప్పటికీ ఉంది. కానీ నువ్వు నమ్మాలి. హల్లెలూయా. నువ్వు నమ్మాలి. ఆ పవర్ నమ్మితే సువార్త ప్రకటించడం ఈజీ. హల్లెలూయా. నాకు తెలిసిన విధానంలో మీ ఇంట్లో ఏమైనా సమస్య ఉందా, నేను ప్రార్థన చేస్తానని నాకు తెలిసిన ఈ పద్ధతిలో అడిగేది. వాళ్ళు లేదనేది. కొంతమంది పిలుచుకునేది, చేపెట్టి ప్రార్థన చేస్తే, ప్రేయర్ చేస్తే వాళ్ళు అడ్డం పడిపోయేది. అట్లా కొంచెం అట్లా ఆ పవర్ ఇప్పుడు అందరూ రక్షించబడ్డారు. ఇప్పుడు మనందరి లోపల దయ్యాలు ఉంటాయా? మరి ఇక్కడ దయ్యాలు ఎందుకు వెళ్తాయి? అందరు విశ్వాసులే కదా, దయ్యాలు వెళ్ళడానికి వీల్లేదు, పడిపోవడానికి కూడా వీల్లేదు. ఉంటే సంథింగ్ దేర్. హల్లెలూయా. ఆల్రెడీ నువ్వు పరిశుద్ధాత్మ నింపబడ్డావు. కానీ అన్యజనుల దగ్గర వెళ్ళినప్పుడు, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళ మీద స్పిరిట్ బయటకు వచ్చేస్తుంది. ఆ పవర్ను ఉపయోగిస్తాం, ఆ శక్తిని ఉపయోగిస్తాం. హల్లెలూయా. ఆ పవర్ ఏంటంటే నిన్ను లొంగ తీర్చుకున్నదేంటో, నేను బానిసగా మార్చిందేంటో దాన్ని నువ్వు జయించాలంటే యేసయ్య పవర్ నీకు కావాల్సిందే. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవునిలో నువ్వు ఎన్నిక చేయబడిన దానివి, ఎన్నిక చేయబడిన వాడవు. ఆయనతో పాటు యుగాలు ఉంటాయి, అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు తండ్రికి కొడుకు మీద అధికారం ఉంటుందా? హల్లెలూయా. భార్యకు భర్త మీద అధికారం ఉంటుంది, భర్తకు భార్య మీద అధికారం ఉంటుంది. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, భార్య శరీరం మీద భర్తకు అధికారం ఉంటుందట, భర్త శరీరం మీద భార్యకు అధికారం ఉంటుంది. ఇంటి యజమానుడు కుటుంబాన్ని నడిపిస్తాడు. కానీ కొడుకు తండ్రి కాలేడు, కానీ తండ్రిలాగా జీవించవచ్చు. హల్లెలూయా. కోడలు బిడ్డ కాలేదు,
కానీ బిడ్డలాగా బ్రతకవచ్చు. హల్లెలూయా. అత్త తల్లి కాలేదు కానీ తల్లిలాగా చేయొచ్చు. హల్లెలూయా. అంటే మనం జీవించే విధానమే. అధికారాలు ఉన్నాయి, పైన అధికారులకు లోపడాలని ఉంది, అది దేవుడిచ్చిన అధికారమే. నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలని, అది దేవుడిచ్చిన అధికారమే. ఇది పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పరిధులు ఉంటాయి, ఆ పరిధిలో ఉపయోగించాలి. హల్లెలూయా. యాజకత్వం అనేది కేవలము అహరోను వాళ్ళ కుమారులకు మాత్రము, మోషకు మాత్రమే ఇవ్వబడింది. హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళలేదు. మోషే అక్కడికి వెళ్ళి శాసనంలో కలిగిన అక్కడ ఈ కర్రలు పెట్టాడు, 12 కర్రలు. నైట్ అంతా ఉత్కంఠత, ఏమవుద్ది దేవుడు ముందే చెప్పాడు. ఎవని కర్ర చిగురించునో వానిని దేవుడు ఏర్పరచుకున్నాడు అనేసరికి లక్షల మంది ప్రజలు చూస్తున్నారు, ఏమవుద్దో. ఉదయం తెల్లవారింది, మోషే వెళ్ళాడు. అన్ని కర్రలు ఎట్లున్నాయి. ఒక అహరోను కర్ర, పువ్వులు, బాదం పండ్లు పక్కనకు వచ్చి, హౌ పాసిబుల్? భూమికి ఆధారం లేదు, సంబంధం లేదు. ఏ చెట్టు అయినా భూమికి ఆధారం నీళ్ళు ఉంటుంది, అట్లయితేనే ఫలిస్తుంది. ఎండిన చెట్టు, ఎండిన కర్ర ఫలించడం ఏంటి? అదే ఆధ్యాత్మిక జీవితం. హల్లెలూయా. నువ్వు క్రీస్తులో ఉండడము, నీ పరిస్థితులు, నీ నిరాశలు, నీ నిస్పృహలు, నీ ఆందోళన, నీ బాధ, నీ కృంగుదల, నీ డిప్రెషన్, ఇది ఎండిన జీవితం, ఎండిన కర్ర. అది మందసభ దగ్గర ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, వాక్యము పలకల దగ్గర ఉండాలి, శాసనాల దగ్గర ఉండాలి, ఎక్కడెక్కడో తిరగడం కాదు, ఆయన సన్నిధిలో ఉండాలి. అప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోద్ది ఆ ఫ్రూట్ఫుల్ లైఫ్ను చూసి, ఫలభరితమైన జీవితాన్ని చూసి, దీవించబడిన జీవితాన్ని చూసి, బ్రతుకు స్థితి మారిన జీవితాన్ని చూసి లోకము నీరాజనాలు. హల్లెలూయా. ఆ నీరాజనాల కొరకు మనం ఎదురు చూసే వాళ్ళం కాదు, కానీ సైతానికి తెలుసండి, వాడు ఏమైనా మన ఆలోచనల మీదనే దాడి చేస్తాడు, మన ఊహల మీదనే దాడి. ఏం జరిగినా వాటిని పట్టించుకోకండి. హల్లెలూయా. ఏం జరిగినా పట్టించుకోకండి. పట్టించుకున్నది ప్రతిదీ నేను బాధ పెడుతుంది, నువ్వు ఓన్ చేసుకునే ప్రతిదీ నేను బతకనియేది. హల్లెలూయా. నేను చెప్పేది అదే. 2013లో నాకు వచ్చిన అనుభవం అదే. నాకు అనుభవాలు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారం గురించి పిఎం సామేల్తో సమకాలికులైన కెప్టెన్ సామేల్ పాస్టర్ మా క్లాసులు తీసుకున్నాం. హల్లెలూయా. 91 అంతా మేము విన్నాం. 92 నుండి సిడి స్టీఫెన్ పాస్టర్ తీసుకున్నాం, పెద్దయ్య గారు తీసుకున్నాం. అసలు ఏంటిది సేవ ధర్మం ఏంటి, సేవ క్రమం ఏంటి? ఆయన క్యాప్టెన్, ఆయన వదిలేశాడు. అన్ని పరిచర్యలు వేరు, బైబిల్ పరిచర్య వేరు, లేఖనానుసారమైన పరిచర్య వేరు. ఇప్పుడు జరుగుతున్న పరిచర్యలను చూసి ఆ పరిచర్యను మన పరిచర్యతో పోల్చవద్దు. హల్లెలూయా. నేను అందుకే అంటున్నాను, ఎవరితో పోల్చకుండా నీవు క్రీస్తుతో పోల్చుకో. నువ్వు ఎదుగుతూ ఉండు. నిన్ను చూసిన ప్రతి వ్యక్తికి సమర్పణ, త్యాగం, తగ్గింపు, దైవభీతి, భయం, సంఘానికి భయం, సేవకులకు భయం, అందరికీ భయం వచ్చేస్తుంది. హల్లెలూయా. ప్రభు నిన్ను దర్శించే సమయం, నీ కట్లు తెంపే సమయం, నీ అపోహలు తొలగించే సమయం. నేను ప్రేమించే కదా చనిపోయి తిరిగి లేసింది, నేను ప్రేమించే కదా పరిశుద్ధాత్మనిచ్చింది, నేను ప్రేమించేదే కదా జ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చింది, నేను ప్రేమించేదా ఆత్మలో అభివృద్ధి పరిచింది, నేను ప్రేమించే కదా ఆధ్యాత్మికంగా నేను ఈ జీవిత యాత్రలో ప్రయాణంలో ముందుకు నడిపించింది. ఏం జరుగుతుంది నీ లైఫ్లో? ఎటువైపు వెళ్ళిపోయా? సమస్యకు నీవే పరిష్కారం వెతకాలి, నీవే నీ కట్లను తెంపుకోవాలి, నీవే ఆ బండను తొలగించుకోవాలి, ఆ ఆటంకాలు తొలగించుకోవాలి. నీకు సాధ్యం, నీకు అవుద్ది. ఎందుకంటే నువ్వు డార్క్ సైడ్ ఆలోచిస్తున్నావు, లైట్ సైడ్ ఆలోచించట్లేదు. ఆత్మీయ కోణములో ఉండి యేసు వైపు నిలబడి ఆలోచించు. ఎంత జ్ఞానోదయం, ఎంత నెమ్మది, ఎంత తగ్గింపు, ఎంత ఓదార్పు, ఎంత సమర్పణ, ఎంత డెడికేషన్. హల్లెలూయా. అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ అనుభవాలు నీకున్నాయి సహోదరుడు అనుభవాలు నీకున్నాయి. కానీ సాతానుకు తెలుసు, ఏ విషయంలో పట్టుకుంటే, ఏ విషయంలో డిస్టర్బ్ చేస్తే నీ ఆత్మీయ జీవితం కురింగిపోతుంది, నిరాశమయమైపోతుంది, ఎండిన స్థితికి వెళ్ళిపోతుంది. వద్దు. భూమితో సంబంధం వద్దు, మనుషులతో సంబంధం వద్దు, వ్యక్తిగత విషయాలతో సంబంధం వద్దు. నీవు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ప్రజల మధ్యలో ఉన్న, కుటుంబంలో ఉన్న, ఫ్యామిలీలో ఉన్న, తమ్ముడు చెల్లితో ఉన్న, శిష్యులతో ఉన్న, దైవికంగా ఉన్న, యూదుల మధ్య ఉన్న,
సుంకరులతో ఉన్న, పాపులతో ఉన్న ఆయన ఒక స్థితిని కలిగి ఉన్నాడు. నేనెవరిని వాడనో నాకు తెలుసు, నేనేమై ఉన్నానో నాకు తెలుసు, నాతో ఎవరు మాట్లాడుతారో తెలుసు, నాకు ఏ శక్తి ఉందో తెలుసు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, నేనేం చేయగలనో నాకు తెలుసు, నేనెవరో నాకు తెలుసు, నేను ఏమై ఉన్నానో నాకు తెలుసు. నువ్వు అబ్రహాం కంటే గొప్పవాడు అంటే, అబ్రహాం నన్ను చూశాడు రా బాబు అన్నాడు. నువ్వు దేవుడు అంటే, నేనే దేవుడిని అన్నాడు. అంటే మీకు అర్థం కాకపోయినా నా స్థితి నాకు తెలుసు. హల్లెలూయా అని యేసయ్య తన స్థితి నుండి ఎప్పుడూ వెనుకకు పోలేదు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడో అది చూస్తున్నాను. నేనెవరో నాకు తెలుసు, నేను ఎందుకు వచ్చానో తెలుసు, నాకు ప్రాణం పెట్టుటకు ప్రాణం తీసుకుటకు నాకు అధికారం ఉంది, నాకు బ్రతికించుటకు చంపుటకు అధికారం ఉంది. కానీ ఏది ఎప్పుడు చేయాలో నాకు అన్నీ తెలుసు. నేను మీకులాగా మనిషిలాగానే వచ్చాను, కానీ నేను మనిషిని కాదు, నేను పరిపూర్ణ దేవుణ్ణి. ఆయన శక్తులు నాకున్నాయి. తండ్రిని చూస్తే నన్ను చూసినట్టు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, తండ్రి నేను ఏకమై ఉన్నాము అంటే ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పిచ్చి ఇజ్రాయేల్ ప్రజలకి అర్థం కాలే, పిచ్చి యూదులకి అర్థం కాలే. అబ్రహాముని గొప్ప చేశారు, మోషేని గొప్ప చేశారు. ఆయన మోషే, అబ్రహాము, సొలొమోను కాదు. సొలొమోను కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, వాళ్ళను పుట్టించిన దేవుడు, ప్రధాన శిల్పిగా ఉన్నవాడు, ఆది అంతములు లేనివాడు, అల్ఫా ఒమేగా అయిన వాడు, సశరీరుడుగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ నీ గుండెల్లో నివసిస్తున్నాడు. గుర్తించు, గ్రహించు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించను గాక. మౌనంగా కూడా ప్రార్థించండి. ప్రభు వాక్యం అర్థమైతే స్తుతిస్తూ ఉండండి. ఓ ముత్యం దొరికితే ఆనందించినట్టు ఆనందించండి, వజ్రం దొరికితే ఆనందించినట్టు ఆనందించండి, పరిశుద్ధాత్మలో ప్రార్థించండి. అది మీ అంతటి మీరు చేయగలగాలి. నేను అంటే స్తుతించడు అది రైట్ కాదు, నీకు అనిపించాలి, నువ్వు స్తుతించడం ప్రారంభించాలా. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తుంటే పక్కనోళ్ళు స్తుతిస్తారు, నువ్వు ప్రార్థిస్తుంటే పక్కనోళ్ళు ప్రార్థిస్తారు. నీ అంతా నువ్వు కన్నీళ్ళు గారుస్తూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, ప్రభుకు అప్పగించుకుంటూ ఉండు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరగబోతుంది. హల్లెలూయా. నీ జీవిత పగ్గాలు యేసయ్యకు అప్పగిస్తావా? వాక్యానికి అప్పగిస్తావా? పరిశుద్ధాత్మకు అప్పగిస్తావా? మందసములోకి వచ్చేస్తావా? ప్రత్యక్ష గుడారమైన అతి పరిశుద్ధ స్థలములోకి, మందసం దగ్గర ఆ పలకలు కలిగిన, శాసనలు పలకలు కలిగిన అక్కడికి రావాలి. నీ ఎండిన జీవితము, ఏర్పాటు చేయబడిన జీవితము, ఎన్నిక చేయబడిన జీవితము ప్రభు ఏర్పాటు చేసుకోడు. క్రీస్తులోని ఉన్నావు, నీ కుటుంబం ఉంది. లోకం గుర్తించకపోని, ప్రజలు గుర్తించకపోని, ఇరుగు పొరుగు వారు గుర్తించకపోని, ఎవరి గుర్తింపు మనకెందుకండి? నేను యేసయ్య గుర్తిస్తున్నాడా లేదా? యేసయ్య నీతో ఉన్నాడా లేదా? అయితే నీ బిహేవియర్లో చేంజ్ ఉంటుంది. యేసయ్య నీకులాగా ప్రవర్తించడు, నీకులాగా ఆలోచించడు, నీకులాగా బాధపడడు, నీకులాగా ఇబ్బంది పడడు. కానీ ఇబ్బందిలో నెమ్మదిని పొందుకొని ఇబ్బంది కలిగించే వారికి సమాధానకర్తగా మారిపోతాడు. హల్లెలూయా. ఇబ్బంది పెట్టే వారికి త్రోవ చూపి పరిష్కార మార్గం వెతుకుతాడు. హల్లెలూయా. ఏ విషయాల్లో నువ్వు కృంగిపోయావో, నిరాశపడ్డావో, సహోదరి, దేవుడు నీతోనే ఉన్నాడు. నీ పిల్లల విషయంలో గొప్ప కార్యం జరగబోతుంది, నీ భర్త విషయంలో గొప్ప కార్యం జరగబోతుంది, నీ ఇంటి విషయంలో గొప్ప కార్యం జరగబోతుంది, నీ గర్భఫల విషయంలో గొప్ప కార్యం జరగబోతుంది. సాతాను బంధకాలు తెగిపోతాయి, చీకటి కట్లు తెగిపోతాయి, అపవాది చీకటి తొలగిపోతుంది. విడుదల పరిచర్య. హల్లెలూయా. 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీ సమాజ మందిరంలోని దేవుని బిడ్డే. ఎవరికి అర్థం కాలే యేసే వచ్చేంత వరకు. అయ్యో అబ్రహాము కుమార్తె, సాతాను కట్లు బంధించాయి. అలాగూ క్రైస్తవులైన మీ జీవితాలలో సాతాను ఏ కట్లతో బంధించాడో. నడువు వంగిన స్థితి అంటే చక్కగా నిలబడని స్థితి, చక్కగా నడవని స్థితి, విశ్వాసంలో నిలబడని స్థితి, విశ్వాసంలో ముందుకు సాగని స్థితి, యేసుక్రీస్తు వైపు చూడకుండా నీకు నచ్చినట్టు జీవించే స్థితి. అయితే అది దుష్టుని పని, నీ తప్పేమీ లేదు సహోదరి, సహోదరుడు. అది సాతాను పని, అపవాది పని. క్రైస్తవులమే కావచ్చు, సేవకులమే కావచ్చు, ఎవరిమైనా వాని బంధకాలలో ఉన్నవేమో ఈరోజు విడుదల, ఆ శాపము నుండి విడుదల, ఆ రోగము నుండి విడుదల, ఆ కట్ల నుండి విడుదల. ఇది జ్ఞానానికి, అనుభవానికి, క్రైస్తవ్యానికి సంబంధించింది కాదు. క్రీస్తు శక్తికి, యేసు మీద నీకున్న విశ్వాసానికి సంబంధించింది. వ్యక్తులకో, మత నాయకులకో, పాస్టర్లకో సంబంధించింది కాదు. ప్రేమమయుడైన యేసయ్యకు, ప్రాణప్రియుడైన నీ ప్రియునికి, నీకు సంబంధించింది. మంచి మనసుతో ఆలోచించు. ఎందుకు నీ ఆత్మీయ జీవితం వంగిపోయింది? నువ్వు వెళ్ళి చిల్లవాళ్ళ కట్లను తెంపేస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. కట్లను తెంపేస్తున్నాడు యేసయ్య. మీ పిల్లలకి ఇచ్చిన కట్లను తెంపేస్తున్నాడు, మీ తల్లిదండ్రులకి ఇచ్చిన కట్లను తెంపేస్తున్నాడు. మీరు యేసుని ఎరిగిన వాళ్ళు, క్రీస్తుని ఎరిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మ రుచి చూసిన వాళ్ళు, పరలోక సంబంధమైన రుచి చూసిన వాళ్ళు, మీరు వెలిగింపబడి ఒక్కసారి చల్లారిపోతే అలాంటి వాళ్ళను వెలిగించడం అసాధ్యం అంటున్నాడు.
నువ్వు అనుకుంటే సాధ్యం. నువ్వు అవకాశం ఇస్తే సమస్తము సాధ్యం. అయ్యా నా కట్లు దింపని అడుగుతావా? నా మనసుకి ఇస్తే కట్లు దింపంటావా? నా ఆలోచనకి ఇస్తే కట్లు దింపంటావా? నా ఊహలకి ఇస్తే కట్లు దింపంటావా? నా ఆర్థిక ఇబ్బందుల కట్లు దింపంటావా? భార్య భర్తల మధ్యన కట్లు తెగిపోవును గాక. ఆ ప్రేమ ఆప్యాయతల బంధము అనుభవించకుండా అడ్డుకున్న కట్లు తెగిపోవును గాక. అడ్డు గోడలు కూలిపోవును గాక. అడ్డు బండలు కూలిపోవును గాక. మృతతుల్యం అయిపోయి దుర్వాసన వచ్చి దుర్గంధం వచ్చి ఒకరినొకరు అసహించుకునే ఆ దుర్గంధం నుంచి బయటపడుదురు గాక. ప్రేత వస్త్రములతో బయటికి వచ్చుదురుగాక. వచ్చినప్పటికీ నీ నోరు పనిచేస్తలేవు, చేతులు పనిచేస్తలేవు, కాళ్ళు పనిచేస్తలేవు అంటే వాటిని బంధించాడు. హల్లెలూయా. ఆ తెల్ల బట్ట కట్టి బంధించేశారు. ఆ కట్లను విప్పేవాళ్ళు కావాలి అంటే నీవు విప్పుకోవాలి. అయ్యా నా కట్లు విప్పు, నేను విప్పుకుంటాను, నాకు సహాయం చేయని అడగాలి. అడుగుతూ ఉండు. దేవుడు గొప్ప విడుదల సంఘంలో స్టార్ట్ అవుతుంది. గొప్ప ఉజ్జీవం స్టార్ట్ అవుతుంది. ఆత్మకార్యం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. పశ్చాత్తాపం స్టార్ట్ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుని బలమైన కార్యం జరుగుతుంది. ప్రతి వ్యక్తిలో జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు ఉన్న ప్రతి వ్యక్తిలో జరుగుతుంది. లోబడుతున్న ప్రతి వ్యక్తిలో జరుగుతుంది. వాక్యానికి అప్పగించుకున్న ప్రతి కుటుంబంలో జరుగుతుంది. లేఖనాలను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మంచి మనస్సాక్షితో అంగీకరించిన ప్రతి వ్యక్తిలో జరుగుతుంది. ఆయన పిల్లల కొరకు, ఆయన కుటుంబాల కొరకు, ఆయన ఏర్పరచుకున్న కుటుంబాల కొరకు, సంఘము కొరకు, సమాజము కొరకు మీరు లేవీయులు, ఈ యాజకులు, పరిశుద్ధ జనం. ఈ లేవీయుల నుండే అహరోను కుమారులను ప్రత్యేకించు. వాళ్ళే సేవకుల కుటుంబం. వాళ్ళు పూర్తి కాల బలిపీఠం మీద కరిగిపోతున్న సంపూర్ణ సేవకురాళ్ళు ఫ్యామిలీ. వాళ్ళతో ఈ లేవీయులు పోల్చుకోవడానికి వీల్లేదు. వాళ్ళకు దేవునితో కలిసి కూర్చొని పరిచయం చేసే అనుభవం. హల్లెలూయా. ఆ తేడా ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాల. ఒక్కసారి అడుగుదామా ప్రభును, అయ్యా నన్ను క్షమించయ్యా, నాకు తెలియకుండా సాతాను ట్రాప్లో పడిపోయాను. నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు అనుభవం ఉంది అనుకున్నాను. కానీ నీ మాటలు విన్న తర్వాత అయ్యా నా జీవితం ద్వారా సైతాన్ రాజ్యానికి ప్రమాదం ఉందనే వాడు నన్ను నిరాశలోకి నెట్టేశాడు, ఊపిలోకి నెట్టేశాడు. కానీ నాకు బయటపడాలని ఉందయ్యా, చిగురించాలని ఉందయ్యా, ఫలించాలని ఉందయ్యా, ఎండిన జీవితం చిగురించాలని ఉందయ్యా. నా ఇల్లు నేను కట్టుకుంటున్నా, నా పిల్లలు నేను కట్టుకుంటున్నా, నా బంధాన్ని నేను పటిష్టం చేసుకుంటున్నా, నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకుంటున్నాయ్యా. ప్రార్థిస్తామా. హల్లెలూయా. అందరూ రెండు చేతులు జోడిస్తామా. నేను చిన్న ప్రార్థన మీకు చేయబోతున్నాను. ఈరోజు మూయబడిన గర్భాలు తెరవబడతాయి. మీ ఇంటి మీద, మీ ఒంటి మీద ఉన్న శాపాలు బ్రేక్ అయిపోతాయి. ఈరోజు భార్య భర్త మధ్య సమాధానం వస్తుంది. సంఘములో సహవాసంలో సమాధానం వస్తుంది. ఎవరికి వాళ్ళు క్రీస్తుతో సమాధాన పడబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం బహుబలంగా జరగబోతుంది. ఎందుకు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించుకొని నీ ద్వారా ఏ కార్యాలు చేయాలనుకున్నాడు ఆయన రాజ్యనామ మహిమ నిమిత్తము ఆ కార్యాలు జరిగేంత వరకు నిన్ను నిలబెడతాడు, ఇతరులకు దేవునికరంగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఆయన గద ఏర్పాటు చేసుకుంది. ఆ కార్యాలను అడ్డుకొని అడ్డుబండలు ఈరోజు తొలగిపోబోతున్నాయి. బయటకు వచ్చి జీవం కలిగి ఉన్నా కూడా సచిన స్థితిలో కట్లు కట్టబడి లాజరుకు కట్లు కట్టబడ్డట్టు ఆ కట్లు కూడా తెంపబడతాయి. హల్లెలూయా. ఆ దుర్గంధం కూడా సువాసనగా మార్చబడతాయి. హల్లెలూయా. ఆ అడ్డుబండ కూడా తొలగిపోతుంది. ఆ గలిబిలి కూడా తొలగిపోతుంది.